పెట్టబాక, ఒక్క పాయింట్ పెట్టుకో చాలు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పొచ్చు కదా. చేతులు ఎత్తి చేతులు ఊపుతూ చెప్దామా? హల్లెలూయా. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించును గాక, మనలందరినీ దీవించును గాక, మనలందరినీ వర్ధిల్ల చేయును గాక. ఈ ప్రాంత ప్రజల్ని దేవుడు ఆశీర్వదించును గాక. సహోదరుడు చేస్తున్న పరిచర్యని ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉజ్జీవ ఉపవాస ప్రార్థన కూడికలకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలందరికీ వందనాలు. ఈ ఉజ్జీవ ఉపవాస ప్రార్థన కూడికలకు నన్ను ఆహ్వానించిన మైకేల్ అన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ ఉన్న సేవకులందరికీ కూడా వందనాలు. వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హోసన్నా మినిస్ట్రీస్ తరపున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు అందరినీ దీవించునుగాక, మనందరినీ ఆశీర్వదించునుగాక. బేస్ తగ్గించుకన్నా బేసొద్దు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. రేపు మధ్యాహ్నంతో ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు ముగించబడతాయి. మీరంతా ఆసక్తిగా ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థనల్లో పాలు పొందేదానికి వచ్చారు. నిశ్చయముగా నా దేవుడు ఆ ఆశీర్వాద ఫలాలు అనుభవించేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. యేసు నామములో ఆశీర్వాదాలు నిశ్చయముగా నా ప్రభు అనుభవించేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. అన్న నాకు ఫోన్లో పరిచయం అయ్యారు, అంతే కదన్నా. నెంబర్ తెలుసుకొని ఫోన్ చేశారు. తర్వాత విజయవాడలో చిట్టినగర్లో మీటింగ్స్ విషయం చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడెప్పుడో అన్నారు, అన్న చిన్న సంఘం అన్న మాది, మేము కూడా పెడతామన్నా రావాలని. అంటే నాకు చిన్న సంఘం పెద్ద సంఘం ఏదీ లేదన్నా. నాకు 10 మంది వచ్చినా చాలు, 4 వచ్చినా చాలు. దేవుడు నన్ను పిలిచింది దేవుని మాటలు చెప్పండి చెప్పేదానికే కనుక నాకు ఇబ్బంది ఏమీ లేదన్నా. నాకు సమయం కుదిరితే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. దేవుడు సమయాన్ని అనుకూలపరిచాడు, మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రభువు తీసుకుని వచ్చిన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకొనును గాక. సమయం ఇప్పటికే చాలా అయిపోయింది. కొద్ది సమయం మీకు దేవుని మాటలు వినిపిస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. చూడండి, లూకాసు వర్తమానం 11వ అధ్యాయం 1వ వచనం. అందరం చదువుదామా? బేస్ తగ్గించు. అందరం చదువుదామా? ఆయన ఒకచోట
ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగెను. యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. ఇంకా బేస్ వస్తుందా? యేసు ప్రభువారు రావడమే కాకుండా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. కుంటివారు నడిచేటట్లుగా, మోగవారు మాట్లాడేటట్లుగా, చెవిటివారు వినగలిగేటట్లుగా, కుంటివారు నడవగలిగేటట్లుగా, పక్షవాతం రోగం వారు బాగుపడగలిగేటట్లుగా యేసు ప్రభువు చేశారు. ఇంకా మనం గమనిస్తే చనిపోయిన లాజర్ను కూడా లేపాడు. నాయును విధవరాలి కుమారుణ్ణి కూడా ప్రభు ఏం చేశాడు? లేపాడు. ఈ సంగతులన్నీ ఆయన ద్వారా పిలువబడిన, యేసు ప్రభు ద్వారా పిలువబడిన శిష్యులు చూశారు. చూసారా లేదా? నా వైపు చూడండి, అటేం చూస్తున్నారు? చూసారా లేదా? చెప్పండి. చూశారు కదా? చూశారు. అయితే యేసు ప్రభుని వారు, మేము కూడా మీకులాగా అద్భుతాలు చేయాలి, మేము కూడా మీకులాగా ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి, మేము కూడా మీకులాగా చనిపోయిన వారిని లేపాలి, మేము కూడా మీకులాగా కుంటివారిని నడిపించాలి, గుడ్డివారికి చూపివ్వాలి, మోగవారు మాట్లాడేటట్లుగా చేయాలి, చెవిటివారు వినేటట్లుగా చేయాలి. ఆ వరం ఏదో లేదా ఆ కృప ఏదో మాకు కూడా ఇచ్చేసావంటే మేము కూడా అలాగే చేస్తూ ఉంటాం అని వారు ఏ రోజు అడిగినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించలేం. కూర్చోవచ్చు కదా, ఎక్కడో దగ్గర కూర్చోండి. యేసు ప్రభుని వాళ్ళు అడిగిన అనుభవం గమనిస్తే, యేసు ప్రభు చూడండి, ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, యోహాను ఉన్నాడు కదా, ఆయన తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించాడు కదా, మీరు మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పిస్తే మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా అని అడగడం మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళ, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతో మనం గుర్తెరగలగాలి. ఈ రోజున కూడా చాలామంది చూడండి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యక్రియలు చేయాలి, సూచక్రియలు చేయాలి, నా ద్వారా కుంటోడు నడవాలి, గుడ్డోడు చూడాలి, అలా కృపదయ చేయని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే యేసు ప్రభుని చూసి వాళ్ళు అడిగినట్లుగా ఈ రోజున అడగలేకపోవడం చాలా శోచనీయము, సిగ్గుచేటు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని వాళ్ళు ఏమడిగారు అంటే, మాకు ప్రార్థన చేయడం చెప్పండి నేర్పించయ్యా, ప్రార్థన చేయడం నేర్పించయ్యా అంటా ఉన్నారు. అప్పటికే కొన్ని రోజులు గడిచిపోయింది. యేసు ప్రభుని పలుమార్లు చూశారు. యేసు ప్రభుని గురించి మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఒంటరిగా ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు, అరణ్యంలో ప్రార్థన చేశాడు, ఆసక్తిగా ప్రార్థన చేశాడు. సిలువలో వేలాడేటప్పుడు కూడా చివరికి ఆయన ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు అంటే ఆది నుంచి అంతవరకు, ఆయన జీవిత ప్రారంభం నుంచి జీవితం ముగించేంత వరకు ఆయన ఏం చేశాడు అంటే
ప్రార్థనే చేశాడు. ఇంచుమించుగా ఎక్కువ సమయం ప్రార్థనలోనే గడపడం మనం బైబిల్లో గ్రంథస్థం చేయబడడం చూడగలం ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీరు హెబ్రీ పత్రికలకు పోయారనుకోండి, చూడండి ఆ మాట కూడా 5వ అధ్యాయం 7వ వచనంలో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. బాగా గమనించిన ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఎలా చేశాడంట చూడండి అన్నమాట. భయభక్తులు కలిగి కన్నీళ్లతోనూ మహారోదనతోనూ, ఎలా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను ఆయన చేసినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. బాగా గమనించండి, యేసు ప్రభువుకి ప్రార్థన అవసరమా? వాస్తవంగా మనం గమనిస్తే యేసు ప్రభువుకి ప్రార్థన అవసరమా? ఆలోచన చేయండి. ఒక రోజున అన్నాడు, ఉమ్మి పూసాడు, బురదం చేశాడు, మట్టి తీసి బురదం చేశాడు, కళ్ళకు పూసాడు, పోయి కడుక్కోపోరా అన్నాడు. చూపు వచ్చిందా లేదా చెప్పండి? వచ్చింది. వాడు బాగుపడ్డాడు. ఓస చెయ్యగలవాడు వచ్చాడు, అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. కుంటి వాళ్ళు నడిచేటట్లుగా చేస్తానే ఉన్నాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తానే ఉన్నాడు. ఇన్ని అద్భుతాలు మహత్కారాలు సూచక్రియలు ప్రభువే చేస్తూ ఉండగా ఆయనకు ప్రార్థన అవసరమా? గమనించండి ప్రియమైన వాళ్ళరా. యేసయ్య చూడండి, ఈ లోకంలో ఏ విషయంలోనైనా ఆయన బిడ్డలముగా జీవించాలి అనుకున్న మన జీవితాలకి ఆయన ప్రతి విషయంలో మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉంచిపోయిన సంగతులు బైబిల్లో మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. ఆయన మాదిరి ఉంచిపోయిన ఆ స్థితిని మనం గుర్తిరగలగాలి. ఆయనకు ప్రార్థన అవసరం లేకపోయినా ఆయన ఏమండి ఉదయం ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, సాయంకాలం చేశాడు, రాత్రి చేశాడు, అర్ధరాత్రి చేశాడు, వేకువజామున కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఎలా? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు చేశాడంటే ప్రియమైన వాళ్ళు. అంతగా ఎక్కువ సమయమైన ప్రార్థనలో గడపడం మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. నాకు చాలా సంతోషం అనిపించింది అన్న చెప్పినప్పుడు, పోష చూసినప్పుడు. ఉజ్జీవ ఉపవాస చెప్పండి ప్రార్థన కూడికలు, ఉజ్జీవ కూడికలు లేదా స్వస్థత కూడికలు లేదా ఏమండి ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, మహా అద్భుతాలు జరుగుతున్నాయంటే ఒక గ్రౌండ్లో పెట్టారనుకోండి, తండోలుగా వచ్చేస్తారన్నమాట. అయితే ఉపవాస కూడికలు, ఉపవాస ఉజ్జీవ ప్రార్థన అంటే ఎంతమంది వస్తారు? అదవుతుందా? ప్రార్థన చేసేదానికి ఎంతమంది వస్తారు చూడండి. ఆదివారం రోజున మందిరాలు చూడండి ఫుల్ అయిపోతుంటాయి. సభలో అయితే చెప్పండి ఫుల్ అయిపోతూ ఉంటాయి. మందిరాలలో ఉపవాస ప్రార్థనలు పెట్టండి, ఎంతమంది వస్తారు? ఒక 500 మంది ఆదివారం వస్తే అదే సంఘంలో ఉపవాస ప్రార్థన పెడితే ఒక 50 మంది ఉంటారా? చెప్పలేమండి, 50 మంది ఉంటారా? అది కూడా కష్టం అన్నమాట. అర్థమవుతుందా? అది వచ్చేటప్పుడు ప్రారంభించేటప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లాస్ట్లో బాయ్ చెప్పుకుని పోయేదానికి వచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఆ ప్రార్థన అని అంటే ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే ఏమంటే వారిలో ఉద్యోగం ఉండదు, ప్రార్థన అంటే వారి వ్యక్తిగత జీవితంలో ఒక దేవుడు మనకు నిర్ణయించిన భారము బాధ్యత అన్న స్థితి కూడా వారికి ఉండకపోవడం ఎంతో శోచనీయం ప్రియమైన వాళ్ళు. అయితే యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు శిష్యులు ఆయన అడిగేంతగా ఆయన మాదిరి చూపిన ఆ జీవితం మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. ఆయనకి ప్రార్థన అవసరం లేకపోయినా ఆయన ప్రార్థన చేయడం మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. దానికి అర్థం ఏంటంటే మనం మాదిరిగా ఉండగలగాలి, మనం మాదిరి ఉండాలి. మనం మాదిరిగా ఉంటే వాళ్ళు కూడా మాదిరిగా ఉంటారు అన్న ఆలోచన యేసు ప్రభులో ఆ రోజుల్లోనే ఉంది. ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, పరలోకములో యేసయ్య ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? నోరు తెరవండి, బైబిల్ చదువుతున్నారా లేదా? ఇప్పుడేం చేస్తున్నాడు? ఉందా లేదా? మన కొరకు ఆయన విజ్ఞాపన, అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఈ లోకం విడిచిపోయిన తర్వాత పరలోకంలో కూడా నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడు?
ప్రార్థనే చేస్తాడు, విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు చూడండి, వెళ్ళిపోయిన తర్వాత కుదిరినప్పుడు, సమయం దొరికినప్పుడు యోహాను సువార్తమానం 17వ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదువుతారండి. ఆ 17వ అధ్యాయం అంతా మీరు చూస్తే ప్రార్థన తప్పితే ఇంకోటి ఉండదు. అంటే ప్రార్థనకి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, ప్రార్థన విషయమై ఎంత ఆయనకి జాగ్రత్త ఉందో, ఎంత భారము బాధ్యత కలిగి ఉన్నారో మనకు అర్థం చేసుకోగలిగేటట్లుగా ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా మనం నడిపించబడుతూ ఉండగా, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉండగా, అంటే ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు రక్తం చేత కడగబడి, విమోచించబడి, బాప్తిసాన్ని పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఏమన్నా ఆత్మ సంబంధమైన సహవాసం అంటు కట్టబడి జీవిస్తూ ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్న వారి వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసిన మంచి స్వభావం, అర్థమవుతుందా, విలువైన సంగతి ఏది అనంటే ప్రార్థన చేసే విషయం ఉండగలగాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే అనుభవం మన జీవితంలో ఉండగలగాలి. నా ప్రభు దయచేయును గాక. ప్రార్థన చేయు వారిలో సమూయేలు, చెప్పండి, సమూయేలు ఎవరిలో ఉన్నాడంట? వ్యవహారం చేసేవారిలోనా? పోసుకోలు కబుర్లు చెప్పేవారిలోనా? ఇక్కడ సంగతులు ఎక్కడ, అక్కడ సంగతులు ఎక్కడ చెప్పే బ్రోకర్లు ఉంటారే వారిలోనా? ఎవరిలో ఉన్నాడంట సమూయేలు? ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. హల్లెలూయా. యేసు నామములో ఈ రాత్రి ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన కూడికలో పాలు పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నా ప్రభు ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. ప్రార్థన చేసేవారిగా ప్రభు తీర్చిదిద్దును గాక. ప్రార్థన చేయువారిలో ఉండగలిగేటట్లుగా యేసయ్య కృప వెంబడి కృపని కుమ్మరించును గాక. హల్లెలూయా. ఎంతగా నువ్వు ప్రార్థన చేయగలిగే ఆ స్థితిలోనికి రాగలిగితే అంతగా నా దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తాను. బైబిల్లో చూడండి, లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 40వ వచనం. లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పాడంట. బాగా గమనించండి, అక్కడ వారితో, అక్కడ ఉన్న వారితో చూడండి, ఆ చోటు చేరి ఆయన వారితో ఏం చెప్పాడంట? మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు ప్రార్థన చెయ్యండి అని రాయబడింది. ఆయన చెప్పిన మాట అది. శోధనలో ప్రవేశించకుండా ఉండేదానికి, అంటే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, నీకు శోధన అనేది రాదు. శోధనలో నువ్వు ప్రవేశించవు, శోధనలో నువ్వు అడుగు పెట్టేదానికి వీలు ఉండదు. అర్థమవుతుందా? శోధన నీకు రాదు, అందరికి వచ్చినా నీకు రాదు. శోధనలో అందరూ ప్రవేశించినా నువ్వు ప్రవేశించవు. కొంతమంది చూడండి, శోధన వచ్చిందన్నా, శోధన వచ్చిందన్నా, శోధన వచ్చిందన్నా అంటారు. ఇప్పుడు శోధన రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రార్థన చేయకపోవడం. ఇప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఏమి రాదు, ఇప్పుడు శోధన రాదు, శోధనలో ప్రవేశించవు. అర్థమవుతుందా? ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండేదానికి మనం ఏం చేయాలి చెప్పండి గట్టిగా? ప్రార్థన చేసే వారముగా ఉందుముగాక. ఈ రోజున చాలామంది వ్యక్తిగత జీవితం ఎలా మారిపోతుందో తెలిసిన, శోధన వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? యవ్వనస్తులు కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, లేదా నడిప్రాయంలో ఉన్నవారు కానీ, లేదా సేవ చేస్తున్న సేవకులు కానీ, ఏమండి శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువు చెప్పిన మాట ఏంటి చెప్పరేమండి? ఆయన మాటలు ఎప్పుడు విన్నా సరే మనకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆయన చెప్పింది మనం చేసామనుకోండి, ఏ రోజైనా దీవెనకరంగానే ఉంటుంది. అది చెయ్యం కనుకే మన వ్యక్తిగత జీవితంలో శోధనకు గురైపోతూ ఉంటాం. అర్థమవుతుందా? ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం, బాధలకు గురైపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, మనం శోధన రాక మునిపే మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసే అనుభవం ఉంటే అది మన దగ్గరికి వస్తుంది. వచ్చి చూసి, ఈ వ్యక్తి ప్రార్థన చేసేవాడే, ఈ కుటుంబం ప్రార్థన చేస్తూ ఉందే, మనం అడుగుపెట్టినా కూడా మనకి ఇక్కడ
స్థలం లేదు, మనకి ఇక్కడ చోటు లేదు, ఇక మన ఆటలు అక్కడ సాగవు, మనం ఏం చేసినా వాళ్ళు భయపడే స్థితులు లేరు అని అది నిన్ను పలకరించాలనుకున్నా పలకరించుకున్న దాన్ని అది పోతా ఉంటుంది. నీ దగ్గరకు రాను కూడా రాదు అది. ఆ స్థితిలోనికి నువ్వు రాగలిగేటట్లుగా ప్రభు అంటాడు, ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలకు వచ్చావు కదా, వచ్చిన నీ అంతరంగ ఎదలోతుల్లో దాగిన స్థితిని ప్రభు ఎరిగి నీతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లుగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయుదువుగాక. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ మాట చెప్పిన యేసు ప్రభు శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడా, శోధన రాకముందు ప్రార్థన చేశాడా? నోరు తెరవండి. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. రాత్రి మవళ్ళు, నీళ్లు లేవు, ఆహారము లేదు. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆమేన్ అని అన్నాడో వాడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. అంతవరకు రాలా. ఎప్పుడైతే వచ్చాడో అక్కడ ఆమేన్ అన్నాడో అప్పుడు నిలబడ్డాడు. వచ్చి యేసుప్రభును శోధించాలని ఎంత ట్రై చేశాడో, అర్థమవుతుందా? ఎంత ప్రయత్నం చేశాడో, ఎన్ని ప్రయత్నాలు చేశాడో. ఏమండి, ఆ మత్తయి సువార్తమానంలో మనం గమనించగలం. అర్థమవుతుందా? లోకాన్ని చూపించాడు, లోకపు ఆశలు చూపించాడు. అర్థమవుతుందా? ఇంకా బైబిల్లో ఏమన్నా లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం. ఓ ప్రక్కన శరీరాశ చూపించాడు, లోపడ్డా? చెప్పలేమండి. నేత్రాశ చూపించాడు, లోపడ్డా? జీవిత డంబాన్ని చూపించాడు, లోపడ్డా? లోపల జయించాడు. కారణం ఏంటి? ముందుగానే ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అదే సమయంలో శిష్యులకి యేసు ప్రభు ఆ మాట చెప్తే ఆ మాట విన్నవారు ఎంతమంది, ఆ మాట అనుసరించిన వారు ఎంతమంది, ఆ మాటలో ఏమంటే జీవితం నడిపించుకున్న వారు ఎంతమంది ఉన్నారు? పేతురుతో ఏం చెప్పాడు తెలిసినా? నీవు నన్ను ముమ్మారు ఎరుగనని చెప్పక మునుపు కోడి నో తెరవండి కూయదు అన్నాడు. అవునా కదా? ఆ తర్వాత అయినా ఆ వ్యక్తి ప్రభు ఈ మాట చెప్పాడు కదా, ఈ మాట జరగకుండానట్లుగా ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలే, గాలికి తిరుగుతా ఉన్నాడు. డబ్బా మాటలైతే బాగా చెప్తాడు. ఏమని తెలిసినా? ప్రభువా, నేను ఇలాంటోని కాదు, నేను ఎవరిని తెలిసినా ప్రాణం పోయినా సరే నిన్ను నేను ఎరగునని చెప్పను. ఏమనుకున్నావు? నీ మీద నా విశ్వాసం ఎంత అనుకున్నావు? నీ మీద నా నమ్మకం ఎంత అనుకున్నావు? అసలు నిన్ను ఎంతగా నమ్మాను అనుకున్నావు? ఎంతగా వెంబడించాను అనుకున్నావు? నువ్వు మొట్టమొదటి పిలిచింది నన్నే. గుర్తుందా నీకు? ఇన్ని డబ్బా మాటలు మాట్లాడి ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ యేసుప్రభుని పట్టుకుని అలా వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి ఒక చిన్నదని రాయబడింది, వయసు తెలియదు మనకి, చిన్నది. ఏమన్నా? నీవు కూడా ఆయనతో ఉన్నవారిలో ఒకటివి కదా అనంటే ఏమన్నాడు? చెప్పరామండి. ఇంత చెప్పాడు కదా, ఇంత వైరాగ్యంగా మాట్లాడాడు కదా. ఆయన వ్యక్తిగత జీవితం, నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకోగల ప్రియమైన వాళ్ళరా, మాటలు చెప్పడం చాలా ఈజీ, మాటలు కోటలు దాటిపోతాయంట కొంతమంది చెప్తా ఉంటే. అయితే ఏమండి, ఆ స్థితిని నీ వ్యక్తిగత జీవితంలో అనుభవంలోనికి తీసుకురావడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే చూడండి, ఆయన ఆ శోధన జయించాడా? ఆ శోధనలో ప్రవేశించి తప్పిపోయిన జీవితం మనకు కనిపిస్తూ ఉంటుందా? గమనించిన ఆలోచించి ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక శోధనలో నువ్వు ప్రవేశించకుండా ఉండగలిగేటట్లుగా నీ జీవితం ఎలా మారిపోవాలి అంటే, ప్రార్థన చేయుదువుగాక. హల్లెలూయా. అప్పుడు శోధన వచ్చినా నా దేవుడు నిన్ను తప్పించునుగాక, నా దేవుడు నిత్యముగా నీ వ్యక్తిగత జీవితాన్ని అప్పుడు గణపరచునుగాక. హల్లెలూయా. ఇంకా మీ అందరికీ బాగా పరిచయమైన మాటలు మీకు తెలియజేస్తాను. చూడండి, దానియేలు ఉన్నాడు, ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ముమ్మారు ఏం చేస్తారంట ఆయన? చెప్పండి. మనమైతే ముమ్మారు తింటాం కదా. 3 పూట్ల కాదు, 3కి మళ్ళా ఇంటూ 2 పెడితే ఎంత అవుతుంది చెప్పండి? 6 పూట్ల తింటాం, 6 సార్లు తింటాం రోజుకి. ముందు టిఫిన్ అయిపోద్ది, మళ్ళీ స్నాక్స్ అవుతుంది,
మళ్ళా భోజనం అవుతుంది, మళ్ళీ స్నాక్స్ అవుతుంది, మరలా టిఫిన్ తింటారు. ఇప్పుడు ఈ మధ్య రోగాలు వచ్చాయని చెప్పి చెప్తుంటారు కదా, 8 గంటల లోపు తినేసేయని. తింటారా? ఆ తర్వాత మళ్ళీ ఆకలి కాబట్టి ఒక 2 పండ్లు తిని పడుకునేటప్పుడు అంటారు. 2 పళ్ళు తిని పడుకోనంటే అప్పుడు ఎన్నిసార్లు అవుతుంది? నోరు తెరవండి. ఈ పని అయితే మనం చేస్తాం, అవునా కదా? ఆయన చూడండి ప్రియమైన వాళ్ళారా, ముమ్మారు దినము, ప్రతి దినం ముమ్మారు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తా. అవును, ముమ్మారు. ఏ రోజు కూడా ఏమండి అదేదంటారే, నాగా పడకుండా, లేకపోతే చెప్పండి ఆబ్సెంట్ కాకుండా ప్రతిరోజు ఏమండి రోజు దినమునకు 3 సార్లు దేవుని దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థన చేసి దేవుని ద్వారా ఏమండి కృపను పొందుకొని ఆయన జీవితాన్ని నడిపించుకుంటా ఉన్నాడు. ఆయన జీవితం దినదినం గణపరచబడతా ఉంటే అది చూడలేక ఓర్వలేక తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేస్తే ఆ సింహాల నోళ్ళు ప్రభువు మూసాడు. ఈయన మూయలేదు, కానీ సింహాల నోళ్ళు ఎవరు మూశారు? ప్రభువు మూశాడు. అంత భయంకరమైన శోధన, అంత భయంకరమైన ఆపద, అంత భయంకరమైన స్థితి, ఆ స్థితిలో నుంచి ఎవరు కాపాడారు అంటే నజరేయుడైన యేసయ్య ఆ వ్యక్తిని కాపాడడం మనం గమనించగలం. ఆ శోధనలో తప్పించబడడం మనం గుర్తెరగలం. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా మన వ్యక్తిగత జీవితంలో శోధనలో ప్రవేశించక మునిపే శోధనలో ఏమంటే మనం తప్పించబడగలిగేటట్లుగా ఏది చేస్తుంది అంటే నీవు అనుదినము చేసుకునే ప్రార్థన చేయునుగాక. హల్లెలూయా. నువ్వు అనుదినం ఎంతకైతే ప్రార్థన చేయగలుగుతూ ఉంటావో ఆ ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో శోధనలో ప్రవేశించకుండా నిన్ను తప్పించునుగాక. మీరు ఇంకా గమనించండి, సంసోన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడే తల్లి గర్భంలో పిండముగా రూపించాడు. ఆయనే సంతానం ఇచ్చాడు, ఆయనే పుట్టించాడు, ఆయనే ఏమండి అతడు ఎదుగుతూ ఉండగా ఆశీర్వదించాడు, దీవించాడు అని రాయబడింది దేవుని వాక్యంలో. అతగాడు ఏమండి దేవుని ద్వారా ఏర్పరచబడిన, దేవుని ద్వారా ఏమంటే ఎన్నుకోబడిన ఆ వ్యక్తి చేయవలసిన పని చేయకుండా ఆ వ్యక్తి మనసు మారిపోయి, తలంపులు మారిపోయి, ఉద్దేశాలు మారిపోయి ఏమండి చూడకూడదు చూడడం, ఆశించకూడదు ఆశించడం. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాకు ఆమె కావాలి. ఎవరు? ఒరే ఇక్కడ అమ్మాయిలు లేరు అనుకున్నా, అక్కడికి పోయి చూసుకున్నావు, మన దగ్గర అమ్మాయిలు లేరా, నీకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరా, ఇంతమంది ఉన్నారు కదా అని అంటే లేదు నేను చూసుకొచ్చుకున్నాను, ఆ అమ్మాయే నాకు కావాలి, ఆ అమ్మాయే నాకు కావాలి అన్నాడు. సరే పదా చూద్దామని పోయారండి. ఆ తర్వాత జీవితం గమనించిన ప్రియమైన వాళ్ళరా, చూసిన ఆమెను ఏమన్నా చేసుకున్నాడా? గుట్టుగా ఉన్నాడా? సంసారం చేసుకున్నాడా? జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడా అని అంటే లేదు. ఆ తర్వాత చూడండి, ఒకతను చూసి అర్థమవుతుందా? చూసి అతగాడి జీవితం అంతా అలాగే తయారైపోయి చివరికి అతగాడి జీవితం ఏమైపోయింది గమనించండి. అర్థమవుతుందా? రోజు తింటానే ఉన్నాడు, రోజు పడుకుంటానే ఉన్నాడు, రోజు ఏమంటే సేవకు పోతానే ఉన్నాడు. ఉందా లేదా బైబిల్లో? తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఏమంటే సేవకు పోతానే ఉన్నాడు, పిచ్చుకొక్కలాగా తిరుగుతానే ఉన్నాడు, సేవకు తిరుగుతానే ఉన్నాడు. సరే, కార్యం ఏమైనా జరుగుతుందా? అతని జీవితం ఏమైనా కాపాడబడిందా? అతని జీవితంలో ఏమైనా ఆశీర్వాదం పొందుకున్నాడా అంటే అది పొరపాటును కూడా మనం గమనించలేం ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత గాడి జీవితం ఎంత దారుణంగా తయారైపోయింది గమనించండి. విగ్రహారాధికులు దేవుడిని అపహసించగలిగేటట్లుగా అతని జీవితం మారిపోయింది. ఎంత దారుణం గుర్తెరగండి. దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు ఏమంటే ఈ వ్యక్తి ద్వారా నా ప్రజల్ని విడిపిస్తాను, నా ప్రజలు రక్షిస్తాను అని దేవుడు అనుకున్న సంకల్పం, దేవుడు అనుకున్న ఆ ఆశ, దేవుడు అనుకున్న ఆ కోరిక ఏమైనా నెరవేర్చగలిగాడంటే అది జరగలేదు. కానీ దానికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడ జరిగినట్లుగా మనం గమనించగలుగుతానే ఉంటాం. ప్రియమైన వాళ్ళ సాతానుగాడు ఏం చేస్తా తెలిసినా, ఎప్పుడు బైబిల్లో ఉంది కదా, ఎవరిని మృంగుదునా అని వాడు చెప్పండి తిరుగుతానే ఉంటాడు. వాడు ఇంకేం పని లేదు, ఇంటింటికి తిరుగుతానే ఉంటాడు. ఉదయాన్నే ఇంటింటికి తిరుగుతానే ఉంటాడు. ఆదివారం అయితే చర్చిల్లోకి వస్తారు. ఇప్పుడు మీతో కూడా వచ్చే ఉంటాడు. కావాలంటే మీరు చూడగలిగితే చూడండి, మీతో కూడా వచ్చి. ఎందుకని ఉపవాస ప్రార్థనలకు పోతుంది కదా. ఈ మనిషి వాక్యం వినకుండా చేద్దాం,
వాక్యం అంగీకరించకుండా చేద్దాం, వాక్యం మనసులో ఉంచకుండా చేద్దాం. బైబిల్లో ఏముంది? దుష్టుడు వచ్చే విత్తనాలు ఏం చేస్తారంట? ఎత్తుకుపోతారంట. విత్తబడిన విత్తనాలు ఎత్తుకుపోతారు. వాడు చేసే పనే అది. ఏమైనా ఉంచుతాడు నీ మనసులో, ఏమైనా పెడతాడు నీ హృదయంలో. అయితే దేవుని విత్తనం మాత్రం, వాక్యం మాత్రం ఉంచను కూడా ఉంచడు. వాడు అదే అలా తీసుకుపోతాడంట. అలా అందుకని ఇక్కడ వాడు కూడా సంచరిస్తూ ఉండవచ్చు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? అయితే నువ్వు చేయవలసిన పని ఏందయ్యానంటే, నిన్ను మెంగకుండున్నట్లుగా, హల్లెలూయా, నీవు వాడి నోటికి ఆహారంగా మారకున్నట్లుగా నీవు అనుదినం ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తివిగా మారుదువుగాక. యేసు ప్రభువు ఏమంటాడు తెలిసిన? నాతో ఒక్క గడియ కూడా మీరు ప్రార్థన చేయలేరా? మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ఒక గడియ ప్రార్థన చేయలేరా? హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరగాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నాం. మన గతంలో ప్రైమ్ మినిస్టర్ మీకు బాగా తెలుసు, ఇందిరాగాంధీ. నాకు తెలుసు అన్నోడు చేతులు ఎత్తండి. మీకు తెలీదా? ఇందిరాగాంధీ తెలీదా? తెలుసా తెలీదా? ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ కాలం తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు కదా ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని చంపింది ఎవరు? ఎక్కడ చంపారు? మేము ఆ మధ్య ఢిల్లీ పోయాం. ఢిల్లీ పోతే వాళ్ళు అక్కడ కూడా తీసుకుపోయారు. గైడ్ ఉంటాడే, ఆ గైడ్ అక్కడ తీసుకుపోతే ఆమె ఇల్లు ఇక్కడ ఉంటే ఆ గేట్ ఉంది, గేట్ ఉంది కదా, ఆ గేటు ఇలా మనం నడుచుకొని ఇలా అంత దూరం పోతే ఆమె లైబ్రరీ ఉంటుంది. అక్కడ ఏదో ఇంటర్వ్యూ కోసమని పోదామని చెప్పేసి అని పోతా ఉన్నది. పోయేటప్పుడు ఏం చేసి తెలిసినా, వాళ్ళు బయటకు వస్తే ఇంచుమించుగా బుల్లెట్ ప్రూఫ్తోనే వస్తారు. పొరపాటున మామూలుగా రారన్నమాట. బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వస్తారు. ఆ రోజున ఆమె ఏమనుకున్న తెలిసినా, ఇదంతా నా క్యాంపస్సే కదా, ఇదంతా నాదే కదా, నేనుండేదే కదా, వీళ్ళంతా నా వాళ్ళే కదా అని అనుకొని బుల్లెట్ ప్రూఫ్ లేకుండా ఆమె అలా బయలుదేరిపోతా ఉంది. అర్థమవుతుందా? ఆ సర్దార్జీ ఎప్పటి నుంచో కనిపెట్టుకునే ఉన్నాడు. ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు చంపుదామా అని చెప్పి చూస్తానే ఉన్నాడండి. ఆ రోజు దొరికింది. ఆమె ఎక్కడి నుంచి అలా వెళ్తా ఉంది. ఇంత దూరమే, కొంచెమే, మేము చూసాం కదండి. అక్కడ ఆ వ్యక్తి ఉండి పెట్ట పేల్చేశాడు. బయటోడు కాదు, బయట శత్రువులు కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో ఉన్నవాళ్ళు కాదు. ఎక్కడున్నవాళ్ళు? తన ఇంట్లోనే, తన దగ్గరే కాపలాగా ఉన్నవాళ్ళే, తన ఇంట్లోనే అక్కడే చంపేశారు ఆమెని. అర్థమవుతుందా? సాతానుగాడు కూడా ఏమండి ఏం చేస్తారంట? ఇంట్లో తిరుగుతానే ఉంటాడు. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని. నువ్వు వంట రూమ్లోకి పోతే వంట రూమ్లోకి వస్తాడు, బెడ్రూమ్లోకి పోతే బెడ్రూమ్లోకి వస్తాడు, టీవీ ముందు కూర్చుంటే టీవీ దగ్గరికి వస్తాడు. వాడు నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాడు. ఎందుకని? ఎప్పుడు దొరుకుతావా, ఎక్కడ దొరుకుతావా అని. ఎందుకో? వాడు మింగేసేదానికి, నిన్ను నాశనం చేసేదానికి, నిన్ను పాడు చేసేదానికి, నిన్ను సోదరులకు తీసుకుపోయి ఏమండి నిన్ను చిక్కించుకునేదానికి. ఆ చిక్కించుకొని ఆ తర్వాత నువ్వేమంటావు తెలిసిన? అడకత్తెరలో పోకసెక్కలాగా అయిపోయిందండి నా జీవితం. ముందుకెళ్ళాలో అర్థం కావట్లేదు, వెనక పోవాలో అర్థం కావట్లేదు. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి, నా పరిస్థితి ఎంత తారుమారుగా ఉంది అంటావే. ఆ స్థితిని వాడు కలుగు చేస్తాడు. అది రాక మునిపే యేసు ప్రభు చెప్పే మాటలు ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చెప్పండి, శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. నీవు బ్రతికి ఉన్నంత వరకు వాడిని శోధిస్తూనే ఉంటాడు. నువ్వు బ్రతికి బట్టగడుతూ ఉన్నంత వరకు వాడి దగ్గరికి వస్తానే ఉంటాడు. ఎందుకంటే శోధించి నిన్ను, వాడి సమయం కొంచెమే అని ఎరిగాడు కనుక వాడు ఏమండి దేవుని బిడ్డలు ఎరగడంలే. నా సమయం కొంచెమే, నేను ఈ లోకంలో బ్రతికేది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అని ఎరగడంలే. అర్థమవుతుందా? వాడైతే ఎరిగాడు ఏమని, నా సమయం ఎంత ఉంది, కొంచెమే వాడు కుయుక్తిగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసి దేవుని బిడ్డల్ని పాడు చేయాలని చూస్తానే ఉంటాడు. ఆ పాడుల్లో నీవు ఉండకుందువుగాక. ఉండకూడనట్లుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేసే వ్యక్తివిగా మారుదువుగాక. నా యేసయ్య కృప దయచేయునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, అపోస్తుల రోజుల్లో 6వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే
మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఎందుకని అని మనం అక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళ సంఘం దేవుడు దినదినాభివృద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి చూడండి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనసాగారంటే ఏమని, మా వాళ్ళల్లో మీరు విధవరాలను ఏం చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. ఇది దేవుని ఆశీర్వాదం ఆ సంఘం అనుభవిస్తూ ఉంటే, ఆ సంఘం దీవించబడుతూ ఉంటే, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. సాతాను గడి పెట్టాడు అక్కడ. చిన్న చూపు చూశారు, మమ్మల్ని చిన్న చూపు చూశారు అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వచ్చి చిన్న చూపు చూశారు కదా అని గొడవ పెట్టుకుంటా ఉన్నారు. దేని దగ్గర? తిండి దగ్గర. అది మీరు గమనించిన తర్వాత చదువుకోండి, తిండి దగ్గర. అప్పుడు వాళ్ళు అంటారు, ఎవరినైనా సరే కాస్త నమ్మకస్తుల్ని, సాక్ష్యం కలిగిన వారిని మీరు తీసుకొని వస్తే వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసి వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తాం. మేము ఆ దరిద్ర పనులు పట్టించుకోం, ఆ పనులు మేము పట్టించుకోం, మాకు అవసరంలే. మేమేం చేయాలి అంటే ఇప్పుడు చెప్పండి. చదువురండి, మాట చూడండి, 4వ వచనం. మేము ప్రార్థించుట యందు, ఆ మాట చదవచ్చు పూర్తిగా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఏం చేస్తాము, మీకోసం వండి ఏమండి మీరు వచ్చేదాకా కూర్చొని మీకు వడ్డించి ఏమండి మిమ్మల్ని సాగనంపే పని మా మీద పెట్టుకోం. మాకు అవసరంలే. మేమేం చేయాలి తెలిసినా ప్రార్థన చేయాలి. అది మాకు అవసరమైంది, అది మాకు ముఖ్యం. మేము ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి, అది మాకు ప్రాముఖ్యం. కానీ ఇది మాకు ప్రాముఖ్యమైంది కాదు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు గుర్తెరగలగాలి. జీవితంలో ఏది ప్రాముఖ్యం అనేది ఆలోచన చేసుకోగలగాలి. ప్రియమైన వాళ్ళరా, తిండి కంటే మీకు ప్రాముఖ్యమైనది ఏది అంటే దేవుని సన్నిధిలో నీవు కనిపించడం, ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిశ్చయముగా నా ప్రభు కృప దయచేయును గాక. హల్లెలూయా. మీరు ఇంకా పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఏం చేసేదానికి? అందరు చెప్పండి గట్టిగా. ఏం చేసేదానికి? ప్రార్థనలు చేసేదానికి మెలకువగా ఉండండి. ప్రార్థనలు చేసేదానికి మెలకువగా ఉండండి. ఏది? ఆయన జీవితంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తిగా ఉండి అదే విషయం తెలియజేస్తాను. ప్రార్థన చేయటం మీరు మెలకువగా ఉండండి. ఒకప్పుడు నిద్రపోయినోడే ఎవరు చెప్పండి? యేసుప్రభు అన్నాడు కదా, నాతో ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా అని అన్నాడు కదా. ఆ వ్యక్తే ఒకప్పుడు నిద్రపోయినవాడే, ఒకప్పుడు తిన్నవాడే, ఒకప్పుడు ఏమండి ఆ అనుభవం లేనివాడే. ఇప్పుడు అనుభవం పొందుకున్న తర్వాత, తెచ్చుకున్న తర్వాత అతని కాడి జీవితం అనేకులకి మాదిరికరంగా ఉండి అనేకులకి చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మెలకువగలిగి ప్రార్థన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే శోధనలో ప్రవేశించకుండా మనం కాపాడబడుదుము గాక, మనం తప్పించబడుదుము గాక. రెండో మాట చూడండి, 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. దైవజన పౌలు గారు కూడా ఏమంటే ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేనిని గూర్చి చెప్పచ్చు కదా, అందరు చెప్పండి.
దేనిని గూర్చియో చింతపడకుడి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఆ మాట, మీకేమండి చెప్పేదానికి బాగానే ఉంటుంది, మాకేమండి వినేదానికి బాగానే ఉంటుంది, అది వచ్చినప్పుడు తెలుస్తుంది కదండి దాని బాధ ఏందో, దాని వేదన ఏందో, దాని దుఃఖమేందో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందా? అదేదో నాటుగా చెప్తారే, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుందండి దాని బాధ ఏందో అనేవాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఇప్పుడు బైబిల్లో ఏమని ఉంది చెప్పండి గట్టిగా. దేనిని గుర్చియో ఏం చేయకూడదు, మనం చింతపడకూడదు. దేనిని గుర్చియో ఇప్పుడు చెప్పేదానికి నాకు బాగానే ఉంటుంది, వినేదానికి మీకు బాగానే ఉంటుంది. అయితే ఆ అనుభవంలోనికి రాగలగాలి ప్రేమైన వాళ్ళరా. ఎప్పుడు వస్తారు అని అంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసే అనుభవంలోనికి వస్తావో అప్పుడు నువ్వు దేనిని గురించి చింతించకుందువు గాక. అర్థమవుతుందా? ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడో ఏ విషయంలో చింతపడ్డండి, బాధపడ్డండి, భయపడ్డండి, దుఃఖపడ్డండి, వేదన గురికాడండి, అన్నీ యేసుప్రభు ఏం చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. ఇప్పుడు ఆయన మీద వేసామనుకోండి, ఆయనకి తెలియజేసామనుకోండి, మనం ఎలా ఉంటాం? ఫ్రీగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానకరంగా, ఏమండి ఆహ్లాదకరంగా, ఏ విషయంలో భయము నందకుండా, కలవరపడకుండా, ఏమండి ఆ తర్వాత దిగులు పడకుండా ఏంది సాఫీగా వెళ్ళిపోతానే ఉంటాం. అన్నీ బాగున్నట్లు ఉన్నప్పుడు ఎలా అయితే వెళ్తూ ఉంటామో, ఏమండి బాగా లేనప్పుడు కూడా అలాగే నడిపించబడదుము గాక. వాళ్ళు ఎవరయ్యారంటే ప్రార్థన చేసేవాళ్ళు అలా ఉంటారు, దేని గురించి చింతపడరు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక, మనందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేవారి జీవితంలో ప్రభు చేసే కార్యం ఏంటి? అది చింత అయినా, బాధ అయినా, వేదనైనా, దుఃఖమైనా, దుఃఖం మీద దుఃఖం నీకు కలుగుతూ ఉన్నా యేసు నామములు అవన్నీ తొలగించునుగాక, తొలగిపోవునుగాక. మీ చింత యావత్తు యేసు నామములు తొలగిపోవునుగాక, మీ దుఃఖం తొలగిపోవునుగాక, మీ రోగం తొలగిపోవునుగాక, మీ వేదన తొలగిపోవునుగాక. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం, సమాధానం ఒక్కొక్కరిని ఏలుబడి చేయునుగాక. నా ప్రభు ఆ కార్యం చేస్తాడు. ఎప్పుడు తెలిసినా నువ్వు ప్రార్థన చేస్తా ఉండాలి. నీ చింత యావత్తు చెప్పండి, ఈ రోజున చింత ఉందా? ఈరోజు చింత ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేసాయి. ఎక్కడ? మోకరించి దేవుని సన్నిధిలో కూర్చొని, ఏమండి అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఆరోగ్యం బాగలేదు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కీళ్ళు నొప్పులుగా ఉన్నాయి, లేకపోతే తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది, నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది, ఇదిగో నా చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నాయి, నా మీదకి ఇలా వస్తూ ఉన్నారు, ఏమంటే ఏదైనా సరే సమస్తం నువ్వు ఆయనకు చెప్పి ఆయన మీద వేసేసి మౌనంగా ఆనందంగా నడిపించబడదువు గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి వస్తారు, ప్రభు ఆ స్థితిని కలుగు చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివిగా మారితే. అందుకని అక్కడ రాయబడింది, దేనిని గురించి నీవు చింతపడవద్దు, ప్రతి విషయం ఆయనకు తెలియజేయి, యేసయ్యకి తెలియజేయి. ఏమండి ఈ రోజున ఫోన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి, ఏమండి ఆ దేవునికి తెలియజేసే వాళ్ళు లేరు, కానీ అమ్మకు తెలియజేసే వాళ్ళు ఉన్నారు, నాన్నకు తెలియజేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కువైతే ఏమండి నీకు నచ్చిన సేవకుడికి, నీకు నచ్చిన ఏమంటే పాస్టాడో ఉంటే వాళ్ళకి చెప్పుకుంటూ ఉండే వ్యక్తిగా మారిపోతూ ఉన్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా ప్రార్థన ఆలకించేది దేవుడు, మీ ప్రార్థన ఆలకించడా? చెప్పండి గట్టిగా. అవునా కదా? మన ప్రభు ఎవరు? ప్రార్థన. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించువాడు కదా. మరి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకించడా? చెప్పరామండి. నువ్వు ఒక్కడ దానివి చేస్తే ప్రార్థన ఆలకించడా? మీ కుటుంబం నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించడా? ఎవరో నీకోసం చేయడం ఏంటి? నువ్వెవరు? సోమరుడివా? మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి నువ్వేం చేస్తున్నావు? చికెన్ కూర, ఆ తర్వాత బిర్యానీ, ఆ తర్వాత అదేది గారెలా, వేడి గారెలు వండుకొని శుభ్రంగా తింటా ఉన్నావు. ఇంకా సేవకుడు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎందుకు కార్యం జరుగుద్ది? నీకు భారం లేదా? నీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత ఉండద్దా? బాధ ఎవరికి? నీకుంది. వేదన ఎవరిది? నీది. చింత ఎవరిది? నీది. వేదన ఎవరిది? నీది.
కన్నీళ్లు గార్చేదెవరు? నీవు. బాధపడేదెవరు? నీవు. నీకు లేని బాధ సేవకుడికి వస్తుందా? ఒక మాట చెప్తాను వినండి. ముళ్ళు నీకు గుచ్చుకున్నది, ఆ బాధ నీకు తెలుసుద్దా నాకు తెలుసుద్దా? నోరు తెరవండి. ఇప్పుడు గుచ్చుకున్నంత ఎంత అయితే నొప్పి ఉందో ఆ నొప్పి ప్రత్యక్షపరిచేది నువ్వా నేనా? నాకు దాని దగ్గరికి వచ్చి చెప్పొచ్చు, అన్న ముళ్ళు గుచ్చుకున్నదన్న అంటే అలాగే మా ప్రార్థన చేస్తానంట అన్న కదా. ఆ బాధ నాకు వస్తుందా? చెప్పరామండి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అది గుర్తెరగండి. ఎంత రెవరెండ్ కావచ్చు, 22 కావచ్చు, సేవ ఏమంటే 32 కావచ్చు, డీడీ కావచ్చు, బీడీ కావచ్చు, ఎవడైనా కావచ్చు, నీకున్న నొప్పి వాళ్ళకే ఉండదు. నువ్వు ఎంతకైతే కన్నీరు విడుస్తావో అంతగా ఆ వ్యక్తులు విడవలేరు. ఎందుకంటే ఆ నొప్పి తెలియదు. అయ్యా ముళ్ళు గుచ్చుకున్నదంటయ్యా, జ్ఞాపకం చేసుకయ్యా, స్వస్థపరచయ్యా, యేసు నామములో నొప్పి తొలగిపోవాలయ్యా అని అంటామే కానీ ఆ నొప్పి నీకుంది కాబట్టి, ఆ బాధ నీకుంది కాబట్టి అంతగా ఏడ్చి ఏడ్చి చేయగలరా? అది గుర్తుపెట్టుకో. నీకు ఆ భారం, నీకు ఆ బాధ్యత నీకు లేకపోతే పక్కన వారికి ఎవ్వరికీ రాదు. మీకోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాం అని చెప్పినా సరే ప్రార్థన చేస్తారేమో కానీ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ వాళ్ళు ప్రార్థన చేసే స్థితిలో ఎవ్వరి జీవితంలో ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకో ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఆ చింత అనేది నీకు తెలుసు. ఏ విషయం నువ్వు చింతిస్తున్నావు, ఏ విషయం ఏమని చింతపడుతున్నావో, ఎన్ని విషయాలై చింతపడుతున్నావో, బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో అది నీకు తెలుసు. ఏ చింత నిన్ను వేధిస్తూ ఉందో, ఏ చింత నిన్ను ముందుకు అడుగు వేయనీయకుండా ఉందో అది నీకు తెలుసు. అదంతా నువ్వేం చేయాలంటే ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఒకవేళ ఆ దైవజన పౌలు గారు నాతో చెప్పుకోండి అని ఉంటే పరిస్థితి ఉండేది. ఎవరికి చెప్పన్నాడు? చెప్పొచ్చు కదా. ఆయన కూడా ఒక సేవకుడే కదా. ఇప్పుడు మేము సేవ చేస్తున్నాం, మాకంటే ఎక్కువ సేవ చేసిన వ్యక్తి కదా. మాకున్న ఏమండి ఏవి ఆయనకి లేవు కదా. వస్తువులు ఉన్నాయా? ఆయనకి ఏ వస్తువులు లేవు కదా, ఏవి అనుభవించలేదు కదా. ఆయన అంత గొప్పగా సేవ చేశాడు కదా, అంత ప్రతిష్ట కలిగి సమర్పణ కలిగి సేవ చేశాడు కదా. ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ చింత యావత్తు చెప్పండి ఆయన మీద వేయండి, ఆయన మీద వేయండి, ఆయన మీద వేయండి, ఆయనకు చెప్పుకోండి. హల్లెలూయా. ఆ స్థితిలోనికి వచ్చుదురుగాక. నీ విషయమా, నీ పిల్లల విషయమా, నీ వ్యాపారం విషయమా, నీ ఉద్యోగం విషయమా, నీ ఆరోగ్యం విషయమా, లేదా నీ ఆర్థిక దరిద్రత విషయమా, లేకపోతే ఒక సమస్య విషయమా, ఏదైనా సరే నువ్వు ఎవరికి చెప్పుకోవాలి అంటే దేవునికి చెప్పుకొందువుగాక. ఒకవేళ నీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, తిక్కు ఫ్రెండ్స్కి చెప్పుకున్నావు అనుకో. ఒకవేళ ఈనాడు పేపర్ అయితే రేపు పొద్దున్న 4 గంటలకు వస్తుంది, లేకపోతే 5 గంటలకు వస్తుంది. సాక్షి పేపర్ అయితే రేపు పొద్దున్న 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు వస్తుంది. అయితే ఈ పేపర్ ఉందే, ఈ పేపర్ బైబిల్లో ఉంది కదా, పత్రికలు ఉన్నారు, మీరే మా పత్రికలు ఉన్నారు కదా. ఈ పత్రిక ఏముంది తెలిసిన, నువ్వు చెప్పిన వెంటనే పక్కింటికి పోస్ట్ చేసేస్తుంది అర్జెంటుగా. ఇటట్టున్నారు తెలిసిన నీకు నువ్వు పొద్దున్నే ఇంట్లో నుంచి బయటికి రాక మునిపే అందరూ నిన్ను ఒక రకంగా చూస్తూ ఉంటారు. ఏంటక్క అట్లా చూస్తున్నావు అంటే అదేదేలే ఏదో బాధ ఉందంటగా, నీ ఇంట్లో బాధ ఉందంటగా అని నిన్ను పలకరిస్తూ ఉంటే ఎవరు చెప్పారక్క? పలానా ఆమె. అంటే ఆమె ఎవరు? ఇప్పుడే ఏమైపోయింది? ఇప్పుడు టీవీ 9గా తయారైపోయింది, లేకపోతే ఈ టీవీ 2గా తయారైపోతుంది, లేకపోతే సాక్షి టీవీగా తయారైపోతుంది. అంటే అర్థమవుతుంది మీకు? అందుకని మనుషులకు చెప్పుకునే కంటే, తెలిసిన వారికి చెప్పుకునే కంటే, నీకు నచ్చిన వారికి చెప్పుకునే కంటే ఎవరికి చెప్పుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే దేవునికి తెలియజేయండి. మీ ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేయండి. అప్పుడు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయానికి, మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదువుగాక. చూడండి ప్రియమైన వాళ్ళ, లోకంలో చింత లేని మనిషి ఉన్నాడా? డబ్బు లేనివాడైనా, డబ్బు ఉన్నవాడైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా,
కోట్లకి పడగలెత్తిన వ్యక్తి అయినా, ఏమంటే పూరుగుడుసుల వ్యక్తి ఉన్న వ్యక్తి అయినా, లేదా ప్లాట్ఫామ్ మీద ఉంటారే అంత తిని అంత పడుకుంటా శుభ్రంగా పడుకుంటారే, ఇది ఒంటి మీద బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి, అవి కూడా మురికి పట్టిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఒక దుప్పటి ఉంటే ఉంటుంది, అది కూడా ఉండదు నాకు తెలిసి. ఏమండి వాళ్ళకైనా చింత లేకుండా ఉంటుందా? మీరు పోయి ప్రశ్న వేయండి, భూతద్దం పెట్టి భూతలమంతా వెతకండి, చింత లేని వాడు ఒక్కడు కూడా ఉండడు. అందరికీ ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖం ఏమంటే వారి వ్యక్తిగత జీవితాన్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది, పట్టి పీడిస్తూనే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, చింత లేని వాడు ఎవడు ఉండడు. బైబిల్లో మీరు చూస్తే ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చూడండి, 14వ అధ్యాయం, యోబు పుస్తకం 14వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యోబు పుస్తకం 14వ అధ్యాయం మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు పారిపోవును. ఆ మాట గమనించండి. స్త్రీ కనిన నరుడు. స్త్రీ కనిన నరుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. చెప్పొచ్చుగా, నేను అనొచ్చు కదా. స్త్రీ కనిన నరుడు ఎవరు? ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరికి అన్నారు చెప్పండి? మిమ్మల్ని ఎవరికి అన్నారు? భూమి మీద నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని ఎవరికి అన్నారు? అర్థమైంది? ఇప్పుడు స్త్రీ కనిన నరుడు మిక్కిలి కొద్ది దినముల వాడై మిక్కిలి బాధపడ, కొద్ది దినాలు. ఆ వ్యక్తి ఎంత కాలం బతికినా సరే ఆ బ్రతికినన్ని రోజులు ఏదో ఒక చింత, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది. మోషే భక్తుడు రాసిన మాట చూస్తారా చూడండి, 90వ వచనం, 90వ అధ్యాయం 10వ వచనం, కీర్తనల పుస్తకం 90 10వ చరణం, 90వ కీర్తన 10వ చరణం చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోయేవారు. ఆ మాట గమనించిన ప్రేమే వాళ్ళు. మా ఆయుష్ అంతా 70, అధిక బలం ఉంటే 80. అది కూడా దాని వైభవం కూడా ఎలాంటిది? ఆయాస దుఃఖము, ఆయాస దుఃఖం, ఆయాస దుఃఖం. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లడు అనుకోండి, చదవలేకపోతున్నాను, అది దుఃఖం. అర్థమవుతుందా? తల్లిదండ్రులు అనుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలా, సరే ఆ పిల్లవాడి సంగతి మనం ఆలోచన చేసామనుకోండి, వయసు పెరుగుతూ ఉందనుకోండి, వాడికి ఎన్ని ఆలోచనలు మారుతుంటాయి, వాడి కోరికలు ఏంటి, వాడి తలంపులు ఏంటి, వాడి ఆలోచనలు ఏంటి, లోకంలో బ్రతుకుతూ ఉండగా అందరూ మంచి తిండి తింటా ఉంటే వీడికి మంచి తిండి లేకపోతే నాకు కూడా మంచి తిండి ఉంటే బాగుండేది, బైక్ ఉంటే బాగుండేది, కారు ఉంటే బాగుండేది. అర్థమవుతుందా? ఏదో ఒకటి ప్రతి మనిషికి ఉంటుంది. అర్థమవుతుందా? వయసు వచ్చిన తర్వాత మంచి అమ్మాయి దొరకదో, వచ్చింది ఎట్టాడిది వస్తుందో తెలీదు. అర్థమవుతుందా? కుటుంబాన్ని కాచుకునేది వస్తుందో, కుటుంబాన్ని చీల్చేది వస్తుందో. పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు దొంగలవుతారో, దొరలవుతారో, దుర్మార్గులు అవుతారో, నాకేం తెలుసు, ఎవరికి తెలుసు? అర్థమవుతుంది? ప్రతిదీ మనిషి జీవితంలో దుఃఖమే, బాధే. అర్థమవుతుందా? అయితే ప్రియమైన వాళ్ళరా, అది ఏదైనా సరే మనం ఏం చేయాలి అంటే దేవుని మీద వేయుదుముగాక, ఆయనకి చెప్పుకుందుముగాక, నీ స్థితి అంతటిని యేసయ్యకి చెప్పుకుందువుగాక, దేవునికి తెలియజేయుదువుగాక. నువ్వు ఎంతగైతే దేవునికి తెలియజేయగలిగే స్థితిలోనికి వస్తావో, నా దేవుడు ఏం తెలిసినా నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం గమనించండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటయ్యాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. బాగా గమనించండి, ఆమె పిల్లలు లేక బాధపడతా ఉంది. ఆ ఇంట్లోనే ఉంది సవితి. ఏ పోరైనా తట్టుకుంటారు, కానీ ఈ పోరును మాత్రం తట్టుకోలేరు, సామాన్యంగా తట్టుకోలేరు. అది ఎక్కడో ఉంటే పర్లా, ఇంట్లోనే ఉంది. సూటిపోటి మాటల ద్వారా పొడుస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, బాధపరుస్తూ ఉంది, కొట్రాలా, నీచురాలా అంటూ ఉంటే
బాధపడతా ఉంది, వేదన పడతా ఉంది, నాకు కూడా పిల్లలు ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటా బాధకు లోనైపోయి ఉంటే భర్త చూశాడు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు, నీ మనోవిచారం ఏంటి, ఎందుకు మనోవిచారం, ఎందుకు దుఃఖపడతా ఉన్నావు, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కదా, నేను చాలదా నీకు, నేనుంటే చాలదా, పిల్లలు ఎందుకు అంటూ ఉంటే ఆమె ఏమైనా దుఃఖ నివారణ పొందిందా, దుఃఖం తొలగిపోయిందా, ఆమె ఏమైనా ఆదరించబడిందా అని అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, నిన్ను ప్రేమించే భర్త కూడా నీ దుఃఖాన్ని తొలగించలేడు, నీ వేదన తొలగించలేడు, నీ చింతని తీసివేయలేడు. నిన్ను ప్రేమించేవారు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. నీ భర్త ఉండవచ్చు, నీ భార్య ఉండవచ్చు, లేదా నీ పిల్లలు ఉండవచ్చు. ఏ వ్యక్తి ఉన్నా సరే ఎవ్వరు దుఃఖంలో నుంచి నిన్ను బయటికి తీసుకుని రాలేరు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఆమెకి ఏమి లేదా ఆలోచన, తినేదానికి లేదా, కట్టుకునేదానికి లేదా, ఉండేదానికి లేదా, భర్త లేడా, ఆస్తి లేదా, సంపద లేదా, ఇవన్నీ ఉన్నాయి కదా, అదే ఎందుకు ఆమెకి? అందుకని అంటాడు వాళ్ళందరికంటే నేను శ్రేష్టమైన వాడిని కదా, నేను చాలదా నీకంటే ఆమె ఆగుతుందా? ఆగలేదు ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీరు గుర్తెరగలిగితే యోబు స్థితి మీ అందరికీ బాగా పరిచయం. ఒకే రోజులో ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పలుకుబడి పోయింది, పేరు పోయింది, ఏమంటే మణిమాణిక్యాలు మొత్తం పోయాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత చివరికి అతనికి ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. భార్య వచ్చి అంటది, ఇంకా దేవుడు 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 అనకపోతే దేవుడిని దూషించి చెప్పరాబండి, భర్తను ఎవరైనా అంటారా? అలాంటి వాళ్ళు ఆ రోజు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారులే, కొంతమంది ఉంటారులే, లేకపోతే బైబిల్ ఎందుకు రాయబడుతుంది? ఆ రోజుల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో కూడా ఉన్నారు కొంతమంది ఉంటారు కదా. ఈ తాగుబోతుడితో ఆగలేకపోతా ఉన్నాం, ఈ తాగుబోతుడు పోతేనే నాకు బాగుంటుంది అనేవాళ్ళు ఎంతమంది లేరు? మగ దిక్కు లేకపోతే ఎన్ని అవమానాలో, ఎన్ని నిందలో, ఎన్ని ఏమన్నా అనరాని మాటలు అనిపించుకోవాలో ఏమండి ఆ తర్వాత తెలుస్తుంది, ముందు తెలీదు. సరే ఆయన చచ్చిపోయడానికి ఈమె ఎక్కడికి పోవాలని, ఏం చేయాలని? అప్పుడేమన్నా వాళ్ళ అమ్మగారింటికి పోతుందా? చెప్పరామండి, వాళ్ళ అమ్మగారింటికి పోతుందా? సరే వాళ్ళ అమ్మగారింటికి పోతే అమ్మగారు ఎన్ని రోజులు పెడుతుంది? వాళ్ళ అమ్మగారు ఏమన్నా ఎక్కువ కాలం బతుకుద్దా? మరి ఎక్కడికి పోవాలని, ఏం చేయాలని ఆ మనిషి? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? సరే భర్తకి బాగలేదు, ఆదరించవచ్చు కదా, పోనీలే ఇంతకాలం అనుభవించాం, దేవుడు మరలా ఇస్తాడులే అని ఏమన్నా చెప్పిందా? చెప్పలేదే. దేవుడిని దూషించి, ఏది అంత ఆశీర్వాదం అనుగ్రహించిన దేవుణ్ణి, అంతటి స్థితి కలుగు చేసిన దేవాతి దేవుణ్ణి దూషించి చనిపోరాదా అని అంటా ఉంది ఆ మనిషి. సరే అది అయిపోయింది. స్నేహితుడికి తెలిసింది, అమ్మో మన ప్రాణ స్నేహితుడు కదా, ఆ స్నేహితుడు ఇప్పుడు బాగలేదంట, అంతా పోయిందంట, ఆస్తి పోయిందంట, పిల్లలు పోయారంట, గొడ్లు లేవు, ఒంటెలు లేవు, గాడిదలు లేవు, ఏమీ లేవు, చిల్లి గవ్వ కూడా అతని చేతిలో లేదంట. తెలిసి పోయి కాస్త సహాయం చేద్దామని అనుకునేమైనా వచ్చి సహాయం చేశారా? మనసులో మాత్రం ఉంది, ఆదరిద్దాం ఓదారుద్దామని వచ్చి చుట్టూరు కూర్చొని 7 దినాలు మాట కూడా మాట్లాడలేదంట ప్రియమైన ఒకసారి గుర్తెరగండి. అర్థమవుతుందా? నీ స్నేహితుడిని ఆదరించలేదు, నీ స్నేహితులు ఓదార్చలేదు, నీ స్నేహితులు నీ వ్యక్తిగత జీవితంలో దుఃఖంలో నుంచి బయటికి తీసుకొని రాలేరు ప్రియమైన వాళ్ళు. దాన్ని గుర్తెరుగుదువుగాక. ఇంకా మీరు చూడండి, యోసేపు అన్నల ద్వారా అమ్మబడి ఏమండి అతగాడు వెళ్ళిపోయాడు. మిగతా సోదరులు ఏమండి ఒక వస్త్రం తీసుకొని డాడీ దగ్గరికి వచ్చి ఇదేంటో చూడు, ఇది ఎవరితో చూడు అని చెప్పేసి గుర్తుపట్టమని చెప్తే ఆ డాడీ ఏం చేశాడు, మొత్తం తిప్పి చూసి ఇది నా కుమారుడు యోసేపుకి నేను వేసి పంపించిందే అన్నాడు. ఒరే ఏమయ్యాడా? ఏమో డాడీ, ఆ రక్తం ముడుగులు దొరికింది, సింహం తినదో లేకపోతే పులి తినదో లేకపోతే నక్క తినదో ఏది తినదో మనకు తెలియదు, ఇది మాత్రం దొరికింది అని అన్నాడు. ఆ తర్వాత చూడండి, ఆయన అన్నము తినడం లేదంట, నిద్రపోవడం లేదంట, దుఃఖముతో నడిపించబడతా ఉంటే ఏమండి ఆ కొడుకులందరూ వచ్చి, ఆ కోడలందరూ వచ్చి ఎదురు చూసి, ఇక మేమందరం ఉన్నాం కదా, ఆ ఒక్కరు లేకపోతే ఏమైంది అని అంటే ఆదరించబడ్డా, ఓదార్చబడ్డా? ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తా మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి ఏమండి ఆ మనిషిని పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయితే ఆ విషయం నువ్వేం చేయాలి అంటే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు చెప్పండి.
నచ్చిన మనుషులకు కాదు, నచ్చిన వారికి కాదు, అమ్మకు చెప్పుకుంటే తినేది కాదు, నాన్నకు చెప్పుకుంటే తినేది కాదు. ఒకవేళ చెప్పుకుంటే కుటుంబం పాడైపోతుంది, నీ జీవితమే నాశనమైపోతుంది. అర్థమవుతుందా? 4 గోళ్ల మధ్యలో ఉండాల్సిన ఆ మాట ఏమండి బయటికి పోయిందనుకో నీ జీవితం నవ్వుల పాలైపోతుంది. ఆ తర్వాత నిన్ను విచిత్రంగా చూస్తారు. అర్థమవుతుందా? అవన్నీ జరగక మునిపే నువ్వు చేయవలసిన పని తెలిసినా నీ దుఃఖమంతా, నీ చింతంతా, నీ సమస్య అంతా, నీ బాధ అంతా ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయుదురు గాక. హల్లెలూయా. మనం అందరం ఎవరమంటే యేసయ్యని చెప్పండి నమ్మిన వారు. అవునా కదా? యేసయ్యని నమ్మాము, మరి ఆయన చెప్పిన మాట నమ్మావా? మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు కదా, ఆ మాట నమ్మావా? ఆ మాట నమ్మితే నువ్వేం చేస్తావు తెలిసినా నీ చింత యావత్తు ఆయన మీద వేయుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా చూడండి ప్రియమైన వాళ్ళరా, అంత దుఃఖంతో బాధతో బాధపడుతూ ఒక రోజున పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత తన మనో దుఃఖమంతా దేవునికి చెప్పుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పాస్టర్ గారు, ఏమ్మా పొద్దున్నే ఎక్కడ తాగి వచ్చావమ్మా, ఎక్కడ దొరికిందమ్మా అని అంటే, అయ్యా నేను పొద్దున్నే మద్యం తాగినట్లుగా నీకు కనిపిస్తూ ఉన్నానయ్యా, నాకు మద్యం తాగే అలవాటు కూడా లేదయ్యా, నా మనోవిచారం అంతా, నా దుఃఖమంతా దేవునికి చెప్పుకుంటా ఉన్నానయ్యా, నా పరిస్థితి అయ్యా అని అంటే, ఆయన అంటాడు, ఇశ్రాయేలు దేవుడితో నువ్వు చేసుకున్న మనవి నీకు దేవుడు దయచేయును గాక అని అన్న తర్వాత ఇక మరలా దుఃఖపడిందా? నాట నుండి చూడండి, ఆ మాట కూడా చూస్తారా? ఆ మాట గమనించండి. ఆమె అతనితో నీ సేవకురాలినైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు. అప్పుడు దాకా ఏం చేసింది? భోజనం చేసిందా? చూడండి, భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఎప్పుడైతే తన భారమంతా, తన వేదనంతా, సమస్య అంతా, చింతంతా దేవుని మీద వేసిన తర్వాత ప్రియమైన వారరా ఇక మరలా దుఃఖపడ్డంలే, ఆ విషయమై బాధపడ్డంలే, ఆ సమస్యని పట్టించుకోవట్లే, వదిలేసేసింది, విడిచిపెట్టేసింది. కొంతమంది విడిచిపెట్టారనమాట. అర్థమవుతుందా? అదే పట్టుకుంటారు, అదే ఆలోచన, అదే తలంపు. ఎందుకు జరిగింది ఏదో జరిగింది, నీ మేలు కోసం జరిగింది అనుకోవచ్చు కదా. దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తాను అనుకోవచ్చు కదా. అనుకోకుండా అదే పట్టుకొని ఏమండి ఎంతకాలం అయితే విడిచిపెట్టకుండా ఉంటావో అంతకాలం దుఃఖంతో బాధపడతాను. నీ దుఃఖం ఎక్కువైపోతాను, పొరపాటు కూడా తగ్గదు. అది దుఃఖం ఆయన మీద వేసాయి, బాధ ఆయన మీద వేసాయి, చింత యావత్తు ఆయన మీద వేసాయి, సమస్య అని చెప్పేసాయి. చెప్పిన తర్వాత ఆమె ఎలా ఉందంట? హృదయం తేలికైపోయింది. అంతవరకు భోజనం చేయకపోతే శుభ్రంగా ఏమండి వండుకున్నది, పెట్టుకున్నది, శుభ్రంగా తిన్నది. ఆ తర్వాత దుఃఖముఖిగా ఉండుట మాని తన పనులు తాను చేసుకుంటా ఉంది. ఒకరోజు వచ్చింది ఆమె గర్భవతి అని తెలుసుకున్నది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా ఏమండి ఆమె గర్భవతిగా మారిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేస్తే పిల్లవాడిని కన్నది. ఆ తర్వాత ఆమె అంటది, నా దేవుని యందు నేను అతిశయిస్తూ ఉన్నాను, నా దేవుని యందు నేను సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రభు అంతకంటే గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా. అది సమస్య, బాధ, ఇరుక, లేకపోతే ఇబ్బంది, లేకపోతే ఇక్కట్టులో ఉన్నట్లుగా నీ జీవితం నడిపించబడుతూ ఉంటుందా? ఏదైనా సరే నా యేసయ్యకి చెప్పుకుందువు గాక. హల్లెలూయా. నువ్వు ఎంతగా అయితే చెప్పుకోగలుగుతావో అంతగా ఆయన నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చును గాక, నీ అంగలార్పుని ఆనందంగా చేయును గాక, నాట్యంగా మార్చును గాక. హల్లెలూయా. మీరు చూడండి, సేవకులకు దుఃఖాలే ఉండవేమో అని మీరు అనుకుంటారు. మీకంటే ఎక్కువ ఉంటాయి మాకు. మీ కుటుంబమే అన్న కదా. భార్య, భర్త, 2 పిల్లలుంటే మీ ఆలోచన, మీ లోకం మీదే, మీ వరకే. అవునా కదా. మరి సేవకుడు అన్న తర్వాత సేవకుడికి మందిరానికి ఎంతమంది వస్తూ ఉన్నారో వాళ్ళ బాధలన్నీ తెలిస్తే ఈ అయ్యగారికి ఎట్టుంటుంది చెప్పరావండి. సేవకుడికి అసలు దుఃఖమే లేదేమో, బాధలే లేవేమో, చింతలే లేవేమో అని ఎప్పుడు అనుకోమాకు. నేను అంతకంటే ఎక్కువ ఉంటాయి ప్రియమైన వాళ్ళ. దాన్ని గుర్తెరుగుదురుగాక. మేమైనా ఏం చేస్తాం? మేమైనా ఏం చేయాలి చెప్పండి? అవన్నీ ఏం చేయాలి? యేసయ్యకి చెప్పాలి, ఆయన మీద వేయాలి. హల్లెలూయా.
ఆయన మీద ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మనం సంతోషంగా ఆనందంగా పడతానే ఉంటాం. ఏ రోజు కూడా దుఃఖముఖిగా నువ్వు కనిపించవు. హల్లెలూయా. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళ చాలామంది నల్లగా ఉన్న ముఖం తెల్లగా రావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అవునా కదా? ముఖం మీద మచ్చ ఉంటే అస్సలు చూడబుద్ధి కాదు, ముఖం మీద గొల్ల ఉంటే చూడబుద్ధి కాదు. దానికోసం మళ్ళీ బ్యూటీ పార్లర్ ఒకటి, మళ్ళీ రుద్ది తోమిచ్చి మళ్ళీ నువ్వు వస్తే ఆ తోమింది పోయిన తర్వాత మళ్ళీ ఎట్ట మారుతుంది చెప్పండి? ఎలుక తోక తెచ్చి ఏడాది రుద్దినా చెప్పచ్చుగా, నలుపే కానీ అది రాదు. నా మాట ఏనండి, నువ్వు ఎవరికి చెప్పుకున్నా అది అలాగే ఉంటుంది. కానీ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఇప్పుడు దేవునికి చెప్పుకో, నీ దుఃఖం సంతోషంగా మార్చునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఏమండి, నీ ముఖం కలకల్లాడని ఆశపడితే అంతా దేవునికి చెప్పుకో. నాట నుండి దుఃఖముఖిగా నీవు ఉండుట మాంతావు. నిజమైన బ్యూటీ పార్లర్ ఏది తెలిసినా దేవుని సన్నిధి. హల్లెలూయా. నీ ముఖానికి తేజస్సుని ఇవ్వగలిగింది, నీ ముఖం ప్రకాశించగలిగేటట్లుగా చేయగలిగింది, నీ జీవితం ప్రకాశించగలిగేటట్లుగా చేయగలిగింది ఏదయ్యానంటే దేవుని సన్నిధి. దేవుని దగ్గర నువ్వు కూర్చొని ఏమంటే ప్రార్థన చేసే అనుభవం నీకుంటే చాలు. నీ ముఖం ప్రకాశించును గాక, నీ జీవితం ప్రకాశించును గాక, నీ దుఃఖమంతా ఆయన తొలగించి సంతోషాన్ని నీకు దయచేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దామా? చూడండి త్వరగా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్తగా చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. చూడండి, నేను చదువుతాను చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. నేను చెప్తాను చూడండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసే అనుభవంలోకి వస్తావో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఏమండి మీకు మొదటిది చెప్పిన ఆ ఆశీర్వాదం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, శోధనలో నుంచి చెప్పండి, శోధనలో నుంచి చెప్పొచ్చుగా బిగ్గరగా తప్పించబడతావు. అర్థమవుతుందా? రెండవదిగా నీ దుఃఖం ఏమవుతుంది? సంతోషంగా మారుతుంది. నీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఇప్పుడు మూడో మాట మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసే అనుభవంలోనికి వస్తావో, ప్రార్థన చేస్తూ ఉన్న స్థితిలో నువ్వు నడిపించబడుతూ ఉంటావో, అప్పుడు నీ జీవితం ఎలా మారిపోతుందో తెలిసినా పూర్ణమైన పట్టుదల కలిగిన జీవితం నీకు వస్తుంది. నా ప్రభుత్వ దయచేయును గాక. హల్లెలూయా. పట్టుదల కలిగిన జీవితం నీకు వస్తుంది. దేవుని విషయమై, అర్థమవుతుందా, మందిర విషయమై ఆసక్తి కలిగి జీవించే ఆ జీవితం నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రోజున మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నారు, గమనించండి. మీరు హాస్పిటల్కి వెళితే ఈసీజీ అనేది ఒకటి తీస్తా, తెలుసునా మీకు? అది ఎట్లుంటుంది? కోళ్ళు జరిగినట్టుగా ఉంటుంది. అది మనకేం అర్థం కాదు. అర్థమవుతుందా మీకు? ఒక గీతం పైకి పోతుంది, ఇట్లా మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇట్లా అంటుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? చూసారు ఎప్పుడన్నా? లేకపోతే చూడండి, ఎక్కడన్నా మీరు యూట్యూబ్ ఉంది కదా, కొట్టి చూడండి, ఈసీజీ అనేది కొట్టి చూడండి, మీకు కనపడుతుంది. పైకి పోతుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ ఇట్లా అంటుంది, మళ్ళీ పైకి పోతుంది, ఇలా ఈసీజీ అలా వస్తుంటుంది. అర్థమవుతుందా? అలా మారిపోతుంది ఈ రోజున. విశ్వాసుల జీవితాల్లో మారిపోతూ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి తెలుసునా? ఇవి ఏం కోటాలు చెప్పండి గట్టిగా? ఉపవాస ఉజ్జీవ కోటాలు. అర్థమైందా? ఇక్కడికి వచ్చి వాక్యం విన్నప్పుడు ఏమన్నా లోపల ఉజ్జీవింపబడతావు, ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. ఇక మీదట నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, ఇక మీదట
రోజుకి గంట కాదు 2 గంటలు ప్రార్థన చేయాలి, గంట సేపు బైబిల్ చదవాలి, గంట సేపు మోకరించాలి, గంట సేపు నిల్లు మొక్కల మీద ఉండి ఆ తర్వాత ఉండలేకపోతే ఆ తర్వాత సతికిలబడైనా ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి. ఏమండి, భక్తిగా ఉండాలి, వైరాగ్యంగా ఉండాలి, తెగింపు కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. ఏది ఆ తర్వాత ఏమండి, ప్రతిష్ట కలిగి ఉండాలి అని అనిపిస్తుంది. ఎప్పుడు చెప్పొచ్చుగా, ఎప్పుడు ఉద్యమ కూటాల్లో పాలు పొందినప్పుడు, ఆదివారం వచ్చి వాక్యం విన్నప్పుడు, శనివారం వచ్చి వాక్యం విన్నప్పుడు, బుధవారం విన్నప్పుడు, గురువారం విన్నప్పుడు, లేకపోతే యూట్యూబ్లో పెట్టుకొని నచ్చిన ఉంటారు కదా, పెట్టుకొని విన్నప్పుడు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎన్నెన్నో తీర్మానాలు. మీరు ఇంకా చూడండి, సంవత్సర ప్రారంభంలో ఎన్ని తీర్మానాలు చేశారు, మొదటి తేదీ ఎన్ని తీర్మానాలు చేశారా లేదా? మరి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ఆ తీర్మానాలు ఏమైపోయినాయి? అర్థమైందా? అప్పుడేమో పైకి పోయింది గీర, వాక్యం విన్నప్పుడేమో అలా పైకి పోయింది. ఆ తర్వాత మళ్ళా ఏమైంది? కిందకు వచ్చింది, ఇక్కడిక్కడే ఆడుతుంది. మళ్ళా శనివారం దాకా కిందనే ఉంటుంది, మళ్ళీ శనివారం రాత్రికి వస్తుంది, మళ్ళీ ఆదివారం మళ్ళీ పైకి పోతుంది, మరలా ఉద్యమ కుట్రాలు మళ్ళీ పైకి పోద్ది. మళ్ళా యదా రాజా ఎక్కడేసారా గొంగలంటే అర్థమైందా ఇప్పుడు? అయితే ప్రార్థన చేసే వ్యక్తి అయితే హల్లెలూయా, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంట? ఆ మాట చూడండి, పూర్ణమైన పట్టుదల, పూర్ణమైన తెగింపు, పూర్ణమైన ఏమండి ప్రతిష్ట, పూర్ణమైన సమర్పణ కలిగి వారి వ్యక్తిగత జీవితం నడిపించబడతానే ఉంటుంది. హల్లెలూయా. ఈ విషయంలో మీకు ఒక ఆమెను గురించి తెలియజేస్తాను. చూడండి, మనందరికీ బాగా పరిచయం, మోయాబీయురాలైన రూతు అని రాయబడింది బైబిల్లో. మీరు అక్కడ రూతు గురించి ఎక్కడైనా కనిపించని ముందేమంటే తెలిసిన, మోయాబీయురాలైన రూతు, మోయాబీయురాలైన రూతు. మోయాబీయులు అంటే ఎవరు? నో తెరవండి. సక్రమ సంతతి కాదు, అది అక్రమ సంతతి. అర్థమవుతుందా? ఆ సంతతిలో పుట్టి పెరిగింది వాళ్ళు, భయంకరమైన విగ్రహారాధన చేసే ఆ వ్యక్తులు. అలాంటి పరిస్థితుల్లో పెరిగి పెద్దదైన తర్వాత ఏమండి, నయోమి ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఏమండి, ఆ నయోమి చేసే భక్తి కాస్తో కోస్తో చూసి ఉంటుంది. ఏమండి, ఆమె చేసే ప్రార్థన కూడా చూసి ఉంటుంది. మొత్తం మీద ఇదేదో బాగుందే, ఇదేదో మంచిది కదా, మేము చేసే దరిద్ర పనుల కంటే ఇది చాలా బాగుంది కదా అనుకొని మొత్తం మీద అలవర్చబడింది. అలవర్చబడిన తర్వాత ఆమె జీవితం మీరు గమనించండి, భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్తమ్మ అంటది మరలా మీ ఇళ్ళకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉండండి, నెమ్మది పొందండి, ఆనందంగా ఉండండి అని అంటే, ఒక ఆమె అలా వెళ్ళిపోయింది. ఈమెమంటది చెప్పండి, నాతో రావద్దనియు చెప్పండి, నీవు ఇక మీదట నీ నోట రానియకూడదు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వేం తింటావో అదే నేను తింటాను, వేరేది కాదు, మరణము తప్ప మనలను వేరు ఏదైనా చేస్తే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయునుగా అంటదామె. ఆమె జీవితంలో ఎంత ప్రతిష్ట కలిగిన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, ఎంతగా ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఆమె జీవితం కట్టి అలా లేపుకున్నది గమనించండి. ఆ రోజుల్లో ఆమెకేమైనా యేసు ప్రత్యక్షమయ్యాడా? ప్రత్యక్షమై చెప్పాడా? ఆమెకి ఆ రోజుల్లో సేవకుడు ఏమైనా బోధించాడా? ఆ రోజుల్లో ఏమంటే బుధవారం స్త్రీల కూటం, గురువారం ప్రత్యేక కూటం, ఇలాంటి ఉపవాస ఉజ్జీవ ప్రార్థన కూడికలు ఎన్ని ఉన్నాయా? ఆమెకు బోధించిన వాళ్ళు ఎవరు? ఆమెకు చెప్పిన వాళ్ళు ఎవరు? అర్థమవుతుందా? కాస్త గమనించిన ప్రియమైన, ఈ రోజున ఆదివారం చెప్తున్నారు, బుధవారం చెప్తున్నారు, గురువారం చెప్తున్నారు, శుక్రవారం చెప్తున్నారు, వారమంతా కూటాలు పెట్టి, ఉజ్జీవ కూటాలు పెట్టి ఏమంటే ఇన్ని చెప్తూ ఉంటే ఏమంటే విన్నప్పుడేమో ఈసీజీ పైకి పోతుంది. ఆ తర్వాత చెప్పండి, అర్థమవుతుందా? అది కాదు మన బతుకు, అది కాదు మన జీవితం ఉండాల్సి, అలా కాదు ఉండాల్సింది ప్రియమైన వాళ్ళ. నీ మనసులో ఒక తీర్మానం చేసావా, ఆ తీర్మానం నడిపించబడదు గాక. అందులో పూర్ణమైన పట్టుదల, పూర్ణమైన ఏమంటే ఆసక్తి నీలో ఉండును గాక, నా ప్రభుది పుట్టించును గాక, అది దయచేయును గాక. ఆమె చూడండి అన్యురాలే కదా. మోయాబీయులు అంటే ఎవరు చెప్పండి? అన్యులే కదా. అన్యురాలైన ఆ మనిషి
యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మిందో, నమ్మినప్పటి నుంచి మళ్ళీ వెనకంజే వేయలే. మరలా మా నాన్న గుర్తొస్తున్నాడు అంటే, మా మమ్మీ గుర్తొస్తుందంటే, మరలా ఒకసారి మోయాబు దేశం పోయిరమ్మంటావా, మా బంధువులందరూ కళ్ళలో తిరుగుతూ ఉన్నారంటే, మా అమ్మ నన్ను రా రా ఒకసారి వచ్చిపోతే ఏమైంది అని పిలుస్తుందంటే కళ్ళకు వచ్చే అన్నది ఎప్పుడన్నా చెప్పలేమండి అన్నదా? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి అడుగు పెట్టిందా? ఆ దేశం వైపు చూసిందా? వాళ్ళ అమ్మను చూసిందా? వాళ్ళ నాన్న చూసిందా? లేకపోతే వాళ్ళేమైనా ఇక్కడికి వచ్చినట్టుందా? లేదా, ఏది లేదే. చూడండి, ఆమె సమర్పణ కలిగిన జీవితం చూడండి, ఆమె ప్రతిష్ట కలిగిన జీవితం చూడండి. అందుకనే యేసు ప్రభు కూర్చిన జనన విధమైన పట్టికలో దేవుడు ఆమె పేరు రాసి పెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఏమండి నువ్వు ప్రార్థన ఎంతగా అయితే చేయగలుగుతూ ఉంటావో అంతగా ఏమండి ప్రతిష్ట కలిగిన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, ఏమండి పూర్ణమైన పట్టుదల, పూర్ణమైన ఆసక్తి నా ప్రభు నీలో పుట్టించును గాక. హల్లెలూయా. ఏదో కొంతమంది చూడండి, నీకు స్తోత్రం నాకు ఆత్రం అని కాముకు పడుకుంటారు. నువ్వే చూసుకో ప్రవ్వా, ఆయన చూసుకుంటాడు. రాత్రిపూట దయ్యాలు వచ్చి నేను దొక్కుతూ ఉంటాయి. పక్కలో ఏమండి అంత కేకలేస్తాడు, నీకు వినపడలేదా? నాకెప్పుడు వినపడిందే అని ఆయన అంటాడు. గుండెల మీద తొక్కి అని అరుస్తూ ఉండి ఇంకా వినపడలేదా? ఆయనకి ఎందుకు వినపడుతుంది? కొంచెం ఆలోచన ప్రియమైన వల్ల దేవుని బిడ్డల కనుక మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేయవలసిన పని ఏందంటే ప్రార్థన చేయుదురుగాక. హల్లెలూయా. ఆ ప్రార్థన ఏం చేస్తాయంటే పూర్ణమైన పట్టుదల గల వారిగా, ఏమండి బలమైన ఒక ఉద్దేశం కలిగి నడిపించబడే వ్యక్తిగా, దూర దృష్టి కలిగే నడిపించబడే వ్యక్తివిగా ఏమండి నీ జీవితం తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము చూడండి ప్రియమైన వాళ్ళ బైబిల్లో రాయబడిన మాట ఏంది? ఆయన పాత నిబంధన పరిశుద్ధుడు అయినా సరే ఆయన దేనికోసం ఎదురు చూశాడంట? గట్టి చెప్పండి. పునాదులు కలిగిన పట్టణం కోసం. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నీ కంటికి కనిపించేది అంతా, నువ్వు ఎంతకైతే తిరుగుతావో ఇదంతా నీదే, అనుభవించు అని అంటే, నాకెందుకే ఇది పునాదులు లేని పట్టణం, నాకు అవసరమైంది పునాదులు కలిగిన పట్టణం. హల్లెలూయా. ఇది పాత నిబంధన పరిశుద్ధుడికి అంత దర్శనం ఉంటే, అంత పట్టుదల ఉంటే, ఏమండి అంత ఆసక్తి ఉంటే, అంత బలమైన ఉద్దేశం కలిగి ఆయన నడిపించబడుతూ ఉంటే, మనమెవరమే? పాత నిబంధన పరిశుద్ధులమే మనమెవరమే? మన కోసం యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన కూర్చుని రాయబడిన మాట తెలిసిన, తండ్రితో కూడా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని తన్ను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందాడు మన కోసం. అమూల్యమైన రక్తం, నిష్కల్మషమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపము లేని, పాపం ఎరుగని, పాపం చేయని ఆ రక్తాన్ని కారిస్తే, ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను ఆయన కొన్నాడు. ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. మనం ఆయన బిడ్డలం, మనం ఆయన సొత్తుగా నడిపించబడుతున్నారు. మరి మనకింకెంత పట్టుదల ఉండాలి? ఆ రోజున అబ్రహాముకు చెప్పాడు దేవుడు, మీకోసం నేను పట్టణాన్ని సిద్ధపరుస్తున్నానని చెప్పరామండి. కొంచెం ఆలోచన చేయండి. ఆయన దూరదృష్టి చూడండి, బలమైన ఉద్దేశం చూడండి. పునాదులు కలిగిన పట్టణం నాకు కావాలి, మాకు ఈ లోకం యోగ్యమైనది కాదు. ఇక్కడ మేము బతికేది 60, 70, 80 మహా అంటే కొంతకాలం బ్రతుకుతాం. ఏ రోజైనా ఈ లోకంలో నా నాడి ఆగిపోక తప్పదు, నిన్ను చేరక తప్పదు అని దానికోసమే ఎదురు చూసి అంత పట్టుదల ఉంది ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. గుడారాలలో నివసించాడంట, పరదేశిగా ఉన్నట, యాత్రికులుగా జీవించారంటే ప్రియమైన వాళ్ళరా. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు మనకి వాగ్దానం కూడా చేశాడు. ఏమని తెలిసినా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను వచ్చి మీరు నాతో కూడా ఉండనట్లుగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. ఆ మాట చెప్పినవాడు ఎవడున్నాడు చెప్పండి? అంత అభయహస్తం మనకు ఇస్తే, అంత ధైర్యం మనకు ఇస్తే, అంత బలమైన సందేశం, బలమైన ఉద్దేశం కలిగిన వర్తమానం మనకు తెలియజేస్తే, మరి మనలో పట్టుదల ఉందా? ఏ విషయమైనా సరే పట్టుదల ఉందా? భక్తిగా బ్రతుకుదాం,
పరిశుద్ధంగా బ్రతుకుదాం, నమ్మకంగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం అన్న ఆ పట్టుదల ఉందా? బైబిల్లో ఒక మాట చూడండి, దావీదు మహారాజు అన్న మాట గమనించండి. 138వ కీర్తన 3వ చరణం. 138:3. యెహోవా దయాళుడు, 138:3 అమ్మా. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు, మానుకోవడంలే. అర్థమవుతుందా? ఆయన ఎంతగైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అంతగా దేవుడు ఏం చేస్తున్నా, ఆయన ప్రాణముల్లో త్రాణ పుట్టిస్తూ ఉన్నాడంట. త్రాణ అంటే బలం. అర్థమవుతుందా? పట్టుదలతో జీవించేదానికి బలం నీకు కావాలి. పట్టుదలతో నువ్వు బ్రతకాలని ఆశపడితే ఆ బలం ఎవరిస్తారు, ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ప్రార్థనలో నువ్వు ఉంటే ఆ బలం ప్రభు అనుగ్రహించును గాక. పట్టుదల కలిగి జీవించే జీవితం నా ప్రభు నిత్యంగా అనుగ్రహించును గాక. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన యేసయ్య నీకు చెప్తున్న మాట గమనించి, ప్రేమైన వాళ్ళ ఈ రోజున నువ్వు బలహీనుడిగా ఎందుకు మారిపోతా ఉన్నావు? పట్టుదల లేనివాడికి ఎందుకు మారిపోతా ఉన్నావు? ఆత్మ సంబంధమైన సహవాసంలో ఏమండి అంటు కట్టబడి నడిపించబడాలి ఏమండి అన్న ఆ స్థితిలో నువ్వెందుకు ఉండలేకపోతా ఉన్నావు? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు? దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళు, ఆలోచన చేసుకోగలగాలి. నీ ఆత్మ ఎక్కడ బలపరచబడుతుంది, నీ ఆత్మ ఎక్కడ నశించిపోతుంది, ఎక్కడ నాకు ఏమండి నా ఆత్మ బలపరచబడే ఆ వర్తమానం వాక్యం దొరుకుతుంది అని ఎత్తుక్కోగలుగుతావు, వెతకగలుగుతున్నావా? వెతకగలిగి ప్రియమైన వాళ్ళరా ఆ బలాన్ని నువ్వు పొందుకోగలగాలి. వాక్యం ద్వారా బలం, ఆ తర్వాత నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు కలిగే ఆ బలం ఏమండి దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధాత్మ చేతను నింపబడుతూ ఉంటే ఆ బలం ఏమండి నీకు ఏకమై నీలో నిన్నేం చేస్తాయంటే ధైర్యపరచును గాక. నిన్ను పూర్ణమైన పట్టుదలతో జీవించగలిగే బలముతో నిన్ను నింపును గాక. హల్లెలూయా. నా యేసయ్య కోసం ఎదురు చూస్తూ జీవించగలిగే ఆ కృప వెంబడి కృప యేసు నామములో దయచేయును గాక. హల్లెలూయా. మీరు చూడండి, మీరు ఇంకా గమనిస్తే యేసు ప్రభు వారు చివరి ఘట్టంలోనికి వచ్చేసి ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన రాతి పేతంత దూరంలో ప్రార్థన చేసి మరలా వచ్చి చూస్తే శుభ్రంగా నిద్రపోతాను, లేయండి అన్నాడు. మళ్ళీ పోయి ప్రార్థన చేశాడు. మళ్ళీ ఏమండి ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట తెలిసిన చూడండి 22 లూకాసు వర్తమానం 22:43. లూకాసు వర్తమానం 22:43. ఆయన 43 అప్పుడు 22:43. అందుకాయన అలాగైతే నేను చదువుతాను చూడండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను ఏం చేసిందంట చెప్పండి? ఏం చేసిందంట? బలపరిచిందంట. యేసయ్య ప్రార్థనలో ఉంటే ఏమండి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు, చేసి అలా ముగిచ్చేసాడో లేదో ఆ పరలోకము నుంచి దూత వచ్చింది. దూత ఏం చేసిందంట? ఆయన్ని బలపరుస్తూ ఉంది. ఎందుకని? జరగబోయే సంగతి అంతా తెలుసు యేసయ్యకి. ఏమండి ఇక మీద జరగబోయే సంగతి అంతా తెలుసు. వాడు వస్తాడు, ముద్దు పెడతాడు, అప్పగిస్తాడు. ఆ తర్వాత నన్ను పట్టుకుంటారు, సంఖ్యలు వేస్తారు, ఈడ్చుకుంటూ పోతారు, నన్ను నవ్వులు పాలు చేస్తారు, నన్ను అపహసిస్తారు, నన్ను ఎగతాళి చేస్తారు, నన్ను నిందిస్తారు, తుప్పని మొక్క మీద పోస్తారు. ఆ తర్వాత ముళ్ళ కిరీటం పెడతారు, పెటాపెటాన్ని కొడతారు. అన్నీ యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? నోరు తెరవరేమండి. తెలిసి ఏమైపోతున్నాడు చెప్పరేమండి? మనం ఏమవుతాం? తెలిసి ఏమండి ఇది జరుగుతుంది, నా జీవితం ఇది జరుగుతుంది అని తెలిస్తే మనం బలంగా ఉండగలుగుతామా? ధైర్యంగా ఉండగలుగుతామా? పొరపాటును కూడా ఉండలేము, ధైర్యం కోల్పోతానే ఉంటాం. ఏమండి ఎంత తిండి తిన్నా శరీర సంబంధంగా ఒకవేళ ఇలా కనపడతామేమో, కానీ ఆత్మ ఏమైపోతుంది? బలహీనమైపోతూ ఉంటుంది. ఏం చేయాలి దిక్కు తోచని పరిస్థితులకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. అయితే యేసయ్య ఏమండి అన్నీ తెలిసి ఏమండి అలాగా ప్రార్థన చేసుకొని అలా వచ్చి కాస్త ప్రభు అంటాడు,
శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగానే ఉంది అని చెప్తూనే ఏమండి ఆయనలో ఉన్న బలహీనతను గమనించి దేవదూతను పంపితే దేవదూత ఏం చేసింది? బలపరిచింది. హల్లెలూయా. లోక పాపం అంతా నా మీద మోపితే అది నేను ఇప్పుడు తాగాలి. ఈ తాగిన తర్వాత నా పరిస్థితిలా మారిపోతుంది. నేను ఇప్పుడు తండ్రితో కూడా ఉన్న వ్యక్తిని ఒక క్షణం మా గ్యాప్ వస్తుంది కదా అని అన్నీ గమనించి ఎరిగి తలంచి ఏమండి అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఒకవేళ బలహీనత కలిగిందేమో ప్రియమైన వాళ్ళరా, దేవదూత చేంజ్ చేసింది, బలపరుస్తుంది. ఎప్పుడంటే తిని అంత అలాగా నోరు తెలుసుకొని ఈగలు కూడా పోయి సంసారం చేసేస్తుంటాయి. నిద్రపోతుంటాయి కదా నిన్ను బలపరిచేది దేవదూత వచ్చి, దేవుడు వచ్చి బలపరిచేది. నువ్వేం చేయాలి చెప్పండి గట్టిగా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన అవసరం. హల్లెలూయా. నువ్వు ఎంతగైతే ప్రార్థన చేస్తూ ఉంటావో అంతగా నిన్ను బలపరచును గాక. పూర్ణమైన పట్టుదల కలిగి జీవించే వారిగా ప్రభు చేయును గాక, తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. నువ్వు బలహీనుడిగా ఉండవు కానీ బలవంతుడిగానే మార్చబడతానే ఉంటావు, బలవంతుడిగానే మారిపోతానే ఉంటావు. ప్రియమైన వాళ్ళరా, అంతటి స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిచేస్తాను చూడండి. లూకాసు వర్తమానం 21:36 గుర్తు చేసి ముగిస్తాను చూడండి. 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. మెలకువగా ఉండండి. హల్లెలూయా. అక్కడ ప్రియమైన వాళ్ళరా, మనం ప్రార్థన చేస్తూ వచ్చామనుకోండి, మన వ్యక్తిగత జీవితంలో శోధనల నుంచి తప్పించబడతాం. మన దుఃఖం సంతోషంగా మారుతుంది. మనం బలపరచబడిపోతానే ఉంటాం. మనం ఇంకనూ బలపరచబడతా ఉంటాం. పూర్ణమైన పట్టుదల కలిగి ఏమంటే శక్తి కలిగి బలం కలిగిన వారుగా మనం మారుతానే ఉంటాం. హల్లెలూయా. చివరిగా మీకు తెలియజేస్తున్నా చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు జరగబో వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అంటే యేసయ్య ఎదుట నిన్ను నిలవబెట్టగలిగినది ఏంటంటే ప్రార్థనా జీవితం. అది గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎన్ని ఆశీర్వాదాలైన ప్రభు ఇవ్వని అనుభవించని, మనం అందరం అనుభవించని, లేకపోతే ఆయన ద్వారా కొద్దిగా ఆశీర్వాదం కలిగి అదే మనం అనుభవించని. అర్థమవుతుందా? మన ఆస్తి, మన అంతస్తు, మన పేరు ప్రఖ్యాతులు, మన ఐశ్వర్యం ఏది ప్రభు ఎదుట మనం నిలవబెట్టలేదు. అర్థమవుతుందా? ప్రభు ఎదుట మనం నిలవబెట్టలేదు, మనం నిలబడలేము కూడా. నేనైనా మీరైనా నిలవబడాలి, యేసయ్య ఎదుట నిలవబడాలి అని అనుకుంటే నిన్ను నిలపగలిగింది ఏందయ్యానంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా. కాస్త ఆలోచించే ప్రియమైన వాళ్ళారు, కలెక్టర్ ముందు పోయి నిలబడేదానికే నీకు చెప్పండి చెమటలు పోస్తూ ఉంటాయి, వణికిపోతూ ఉంటావు. మరి యేసయ్య ఎదుట నిలబడగలవా? ఆయన ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్న దేవుడు. సూర్యకాంతి కంటే ఎక్కువగా ప్రకాశమానమైన ఆయన ప్రకాశిస్తూ ఉన్న దేవుడు. అర్థమవుతుందా? చూడండి, ఈ లైట్ ముందే మనం ఏం చేయలేము. ఇక్కడి నుంచి చూస్తేనే కళ్ళు పోతాయని చెప్పేసి ఒక రకంగా చూసుకుంటూ ఉంటాం. అవునా? దగ్గర పోయి కళ్ళు పెట్టగలమా? ఏది ఈ లైటు? ఇదంతా 100 లేకపోతే 200 లేకపోతే 250 ఉంటుంది వాట్స్ది. దీని ముందే మనం నిలబడలేకపోతే యేసయ్య ముందు నిలబడగలమా? యేసయ్య ముందు నిలవబడగలిగేటట్లుగా చేయగలిగినది ఇప్పుడు చెప్పండి గట్టిగా. ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితం. అది గుర్తుపెట్టుకుందరు గాక. పిలవబడిన వారు చెప్పండి అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతోమందిని పాస్టర్ గారు పిలిచే ఉంటారు. అదమవుతుంది ఉపవాస ఉజ్జీవ చెప్పండి ప్రార్థనా కొడుకులు జరుగుతున్నాయి, రెండో అని చెప్పే ఉంటాడు, పిలిచే ఉంటాడు. అయితే పిలవబడిన వారేమో అనేకులు చెప్పండి, ఏర్పరచబడిన వారు నా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు చేసే పని ఏం తెలిసిన
తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రము ఏం చేస్తారంట? మొర్ర పెడతా ఉంటారు. 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. లూకాసు వర్తమానం 18వ అధ్యాయం 7వ వచనం త్వరగా. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మర్రపెడుచు ఉండగా వారికి న్యాయము తీర్చడా. నా యేసయ్య నిశ్చయముగా న్యాయము తీర్చునుగాక. ఆయన ఎదుట నిలవబడగలిగే గొప్ప ఉన్నతమైన కృప మనందరి మీద కుమ్మరించునుగాక. హల్లెలూయా. ఎలా సాధ్యమయ్యి అంటే నువ్వేం చేయాలి? దివారాత్రం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ లోకంలో బ్రతికినంతకాలం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, నీ కుటుంబం మారుతుంది, నువ్వు ఉన్న ప్రాంతం మారిపోతుంది, నీ సంఘం మారిపోతుంది, నీ పరిచర్య మారిపోతుంది. దేవుడు అనుదినం విస్తరింప చేయునుగాక. హల్లెలూయా. లెక్కకు విస్తారంగా ఆత్మని దేవుడు మందిరానికి తీసుకుని వచ్చునుగాక. సేవను విస్తరింప చేయునుగాక. అది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రార్థనలోనే జరుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకుని ప్రియమైన వాళ్ళ, అది నా ప్రభు నిశ్చయముగా కుమ్మరించునుగాక. అర్థమవుతుందా? ఆయన ఎదుట మనం నిలబెట్టగలిగింది ప్రార్థన. ఏర్పరచుకున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తా ఉందుముగాక. ఇది ఏ నెల? నోరు తెరవండి. రేపు నెల? ఆ నెల చివరి నుంచి ఏం ప్రారంభిస్తారు మీరు? చెప్పండి. దేనికోసం సిద్ధపడుతుంటారు? ఇంటిని దేనికోసం సిద్ధపరుస్తారు? మిమ్మల్ని దేనికోసం సిద్ధపరుచుకుంటారు? కిస్మిస్ వస్తుంది, కిస్మిస్ వస్తుంది, కిస్మిస్ వస్తుంది, కిస్మస్ వస్తుంది. ఇంటికి సున్నాలు వేసుకోవాలా, ఆ తర్వాత కొత్త బట్టలు కుట్టించుకోవాలా, పిల్లలు కూడా కొత్త బట్టలు కుట్టించాలి. ఇదిగో పోయిన సంవత్సరం కూడా తీసిలా, ఈ సంవత్సరం ఒప్పుకోను అని ఇప్పుడే ఆర్డర్ చేస్తారు. ఇది ఆ ఇంట్లో ఆ బీరువా నిండా 20 చీరలు ఉంటాయి, ఎప్పుడు కట్టని కూడా ఉంటాయి, వేసుకున్న బట్టలు కూడా ఉంటాయి. అయినా సరే అప్పుడేం కావాలా? నోరు తెరవండి. అంటే ముందుగానే సిద్ధపాటు. దేనికోసం? నువ్వు సున్నం కొట్టుకునేదానికి కొట్టుకోకపోయేదానికి సిద్ధపడతావో లేదో, తినేదానికి సిద్ధపడతా, ఆ రోజు నేను చేసుకొని తిందాం, ముందుగానే సిద్ధపడతావో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య మాత్రం త్వరగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎదుట నిలిచేదానికి సిద్ధపాటు కలిగి జీవించుదువుగాక. ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర లేని వ్యక్తిగత జీవితం మనం చేయుదుముగాక. అప్పుడు ఆయన ప్రియమైన వాళ్ళ చూసి ఆయన ఏమిటో తెలిసిన బలా నమ్మకమైన మంచి దాసుడా, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచినది ఇదిగో అనుభవించుకో, నావన్నీ నీవే అనుభవించుకో. హల్లెలూయా. ఒకసారి గమనించి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం ఏ రోజైనా విడిచిపెట్టవలసిందే, ఏదో ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్ళవలసిందే. వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఆయన ఎదురు నిలబడే వారంగా ఉందము గాక. అది ఏది ఇస్తుంది అంటే అలా నిలబడగలిగేది ఇప్పుడు చెప్పండి, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, మీకు బాగా తెలుసు, హన్నా కాదు నేను చెప్పేది, అన్నా అనే ఒక ప్రవక్త ఉంది, ఒక ఆమె ఉంది, ఒక తల్లి ఉంది. ఆమెను గురించి రాయబడింది ఏం తెలిసిన, లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను. ఎన్ని సంవత్సరాలు? 84. గట్టిగా చెప్పండి. 84 సంవత్సరాల వయసు ఆమెది. ఎంత? 84 సంవత్సరాలు. ఎలా ఉంది? విధవరాలై. నోరు తెరవండి. 84 సంవత్సరాలు విధవరాలంటే ఆమెకి పెళ్ళయింది ఎప్పుడు? నేను ఇట్టగా చదువుకున్న బైబిల్. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అంటారు ఏమని, ఆమె భర్త చనిపోయి ఒక 6 సంవత్సరాలు విధవరాలుగా ఉంది అంటారు. అంటే అంతకుముందే ఆమె వయసు ఎంత? పెళ్ళయింది ఈ రోజుల్లోనే ఇంచుమించుగా 16, 17, 18 సంవత్సరాలు చేసేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మరి ఆ రోజుల్లో నాకు తెలిసిన రోజుల్లోనే 13 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 13, 14 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? అప్పటికే ఆ 13, 14 కలుపుకోండి. ఆ తర్వాత భర్తతో సంసారం చేసిన ఉంది కదా, ఒకవేళ ఎంతకాలం చేసి ఉండదు ఆలోచన చేయండి. ఒకవేళ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసుకో, 2 సంవత్సరాలు వేసుకో, అప్పటికి ఎంత?
84 ఒక 14 ఎంత? 80 4 14 ఎంత? చెప్పండి గట్టిగా. అంటే ఆమె వయసు ఎంత? ఇంచుమించుగా 100 సంవత్సరాలు దాటింది. 100 సంవత్సరాల మనిషి ఎలా ఉందంట మందిరంలో? గట్టిగా చెప్పండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంలో ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో ఎలా అంట? రేయింబవళ్ళు సేవ చేస్తున్నారు. ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు పరిచర్య చేస్తానే ఉపవాస ప్రార్థనతో. ఇది ఆ రోజుల్లో రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన. ఇది ఆ వయసులో. మరి నీ వయసు ఎంత? కనీసం వారానికి ఒకరోజు ఉండగలుగుతున్నావు ఉపవాసం? ఉపవాస ఉజ్జీవ కూటాలు అని పెట్టిన ఆ రోజుల్లో కాకుండా వారానికి ఒకరోజు, లేకపోతే ఇంకా మీరు ఏమైనా అనుకోండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడో చదివా నేను, 3 పూట్ల తిన్నవాడు రోగి అంట. అర్థమవుతుందా? 1 పూట తిన్నవాడేమో యోగి అంట, 2 పూట్ల తిన్నవాడేమో భోగి అంట. 3 పూట తిన్నవాడు ఎవడు చెప్పండి? రోగి. 2 పూటలు తింటే భోగి. 3 పూటలు 1 పూట తింటే చెప్పండి యోగి. మీకు ఏది కావాలో ఆలోచన చేసుకోండి. హల్లెలూయా. ఒంటి నిండా రోగాలే ఉండాలనుకుంటే 3 పూటలు తినండి. మిమ్మల్ని అభ్యంతర పరిచయలేదు. దేవుడు ఇచ్చాడా? ఆయన ఇస్తానే ఉంటాడు. ఇప్పుడుగా ఇంకా ఇస్తానే ఉండును గాక. హల్లెలూయా. ఇచ్చాడని నువ్వు తింటున్నావు. ఆయన తినమని చెప్పాడా? ఆయన తినమని చెప్పాడా? నువ్వు తింటున్నావు. రోజుకు ఒక పూట ఉండండి, లేకపోతే వారానికి ఒక రోజు ఉండండి. డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి చెప్పండి మంచిది. లోపల చెడు కొవ్వు కూడా కరిగిపోతుంది, కొవ్వంతా కరిగిపోతుంది అని చెప్తానే ఉంటారు కదా. అది వీళ్ళు చెప్పడం. ఇప్పుడు దేవుని వాక్యం ఎప్పుడు చెప్పింది? 100 సంవత్సరాల క్రితం చెప్పింది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆమె చూడండి ఆ వయసులో ఇంచుమించుగా 100 దాటిన వయసులో ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు పరిచర్య చేస్తూ ఉంటే నీ జీవితం ఏంటి? నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? ఎంతగా ఉపవాసం ఉంటున్నావు? ఎంతగా రేయింబవళ్ళు ఆయన సందులో కనిపెట్టుకుని ఉండగలుగుతూ ఉన్నావు? దాన్ని గుర్తుపెట్టుకుందువు గాక, ఆలోచన చేసుకుందువు గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటి ఆశీర్వాదం ఏంటి? ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయగలిగితే శోధనల నుంచి నా దేవుడు తప్పించును గాక. రెండవది, మీ దుఃఖం చింత వేదన తొలగిపోయి సంతోషం ప్రభు అనుగ్రహించును గాక. మూడవది, పూర్ణమైన పట్టుదలతో జీవించగలిగేటట్లుగా నా ప్రభు నిన్ను బలపరచును గాక. నాలుగవది మీకు చెప్పాను ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎదుట నిలవబడుదుము గాక. ఈ ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదాలు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఏదైనా ఉన్ని లేకపోయినా మనకు అవసరమైంది, ప్రాముఖ్యమైనది తెలిసినా ఆయన ఎదుట మనం ఉండాలి ఒక రోజున. ఎవరి ఎదుట చెప్పండి? ఆయన ఎదుట మనం ఆయన ఎదుట మనం నిలబడగలగాలి. అట్టి కృప నిత్యముగా మనందరి మీద కుమ్మరించును గాక. ఈ మాటలు నిత్యముగా ఒకరి గుండెలు నీరు కట్టి ఫలింప చేయును గాక. రాబోయే రోజుల్లో నా దేవుడి సేవని అనుదినం లెక్కకు విస్తరింప చేయును గాక. హల్లెలూయా. నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ అలాగే తలలో వంచి మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థన చేసుకోండి. ఈరోజు సూటిగా స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడే, నీ జీవితంలో కలుగుతున్న శోధన, నీ జీవితంలో కలుగుతున్న చింత, దుఃఖం, బాధ, ఇదిగో పూర్ణమైన పట్టుదల లేక పలుమార్లు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా భక్తి జీవితం నుండి పడుతూ లేస్తూ